మన మనస్సులు నిస్సంగంగా ఉన్నప్పుడు మనకు ప్రపంచం అంతరించిపోతుంది అనే అంశాన్ని చూస్తూ దాంట్లో ఆత్మ భూమిపైకి వచ్చి అజ్ఞానం అనేది చిక్కుకుంటుంది. ఇప్పుడు కలిగే దుఃఖం ద్వారా ఈ ప్రపంచం పరిపూర్ణమైనదని పరిపూర్ణమైనది కాదని మనం గ్రహించడమే భగవంతుడి ఉద్దేశం అని అక్కడ ఆగి ఉన్నాం. రెండు చెప్పారు. ఒకటేమో అసంగంగా ఉండటం ద్వారా ప్రపంచం అదృశ్యమైపోతుంది, ఇంకోటేమో పరిపూర్ణమైనది కాదు. పరిపూర్ణమైనది కాదని ఎందుకన్నారు చెప్పండి? ప్రపంచం పరిపూర్ణమైనది కాదు అని అన్నారు. పరిపూర్ణమైనది కాదంటే ఏంటి? పరిపూర్ణం అంటే ఏంటి అసలు? పరిపూర్ణం అంటే నిత్యము శాశ్వతమైనది. మరి ప్రపంచం ఇప్పుడు అది మారుతూ ఉండేది కదా, ఇప్పుడు అది శాశ్వతమైనది కాదు. అంటే మాయ వలన అని చెప్పచ్చు. మాయే కాదు అక్కడ. పరిపూర్ణం అంటే ఇంకా ఏదో ఇంకా లోపల వెతుక్కుంటాను. ఇంకా నా సమాధానం నాకే ఇంకా అది పూర్ణం కాలేదన్నమాట. మాయ కాదు. అంటే వేరేపటంగా ఏమన్నా అందిందా? అంటే ఏది యాడ్ చేయలేము, ఏది తీయలేము అని కదమ్మా పరిపూర్ణం అంటే. పూర్ణం అంటే పరిపూర్ణం అంటే ఏది దాంట్లో ఏమి వేయడానికి లేదు అని. పరిపూర్ణత్వం ఎందుకు కోరుకుంటున్నాం మనం? పూర్ణత్వం ఎందుకు కోరుకుంటున్నాము? ఏదో కావాలని ఎందుకు అనిపిస్తుంది? లేనిది కావాలని, ఆ శాంతి లేక, ఆ పరిపూర్ణం, ఆ పూర్ణ, అక్కడ తృప్తి లేక అసంతృప్తి. అది సంగతి. పరిపూర్ణము నిత్యతృప్తము. అది అవును. ఇక్కడ ఇక్కడ అసంతృప్తి, ఇక్కడ ఏదో అసంతృప్తి అన్నమాట. జన్మ జన్మలుగా మా ప్రతి జన్మకి ఎందుకు వస్తున్నాము అంటే అసంతృప్తితోనే వస్తున్నాం. ఎందుకంటే ఆ జన్మలో కూడా ఇంకా పరిపూర్ణమైన తృప్తి తెలియలే. మరలా తిరిగి చాలా సమాధానాలు ఉండొచ్చు కానీ ఇదే కరెక్ట్ సమాధానం. మరలా తిరిగి అదే అసంతృప్తితో వెళ్ళిపోతున్నాడు అన్నమాట జీవుడు. అసంతృప్తితో వెళ్ళిపోయి మరలా ఆనందం కోసం తిరిగి వస్తున్నాడు. పరిపూర్ణత్వం రాలక ఇంద్రియాలతో ఎన్ని అనుభవాలు పొందినప్పటికీ 100 సంవత్సరాలు జీవించి ఇంకా పర్వాలేదు చాలు అని అనుకోవట్లా. మరలా తిరిగి వస్తున్నాడు, అసంతృప్తితో వెళ్ళిపోతున్నాడు, మరలా వస్తున్నాడు. అసంతృప్తి ఎందుకు కలుగుతుంది అంటే శాశ్వతమైన ఆనందం అతనికి దొరకల. ఇంకా శాశ్వతమైన ఆనందం దొరకకపోయేసరికి అసంతృప్తితో వెళ్ళిపోతున్నాడు. తిరిగి మరలా శాశ్వతమైన ఆనందం కోసం తిరిగి వస్తున్నాడు. ఎప్పుడైతే శాశ్వతమైన ఆనందం అతనికి తెలుసు, అంతేగా. తెలుసు అంటే తానే అని తెలియదు, ఆవరణ. అదే తానే అని తెలుసు. అంటే ఎప్పుడైనా కానివ్వండి ఆ పూర్వ జన్మల్లో అది అనుభవం ఉంది కాబట్టి దానికోసమే ఇది కాదు లెక్కిస్తున్నాడు. తానే అంతది కాదు అంటే పరిపూర్ణ మనసు. ఇప్పుడు వెతికేది మనసు అన్నమాట. మనసుతో కలిసేసరికి నేను అనే పురుషుడు ఆవరణ గమ్మింది, మరిచిపోయాడు. తానే పరిపూర్ణ తృప్తుడు అనేది మరిచాడు. మరిచి దాంతోపాటు తను కూడా తిరుగుతున్నాడు. తాను ఆనంద స్వరూపుడే అయి ఉండి మనసుతో కలిసేసరికి, అంటే విషయాలతో కలిసేసరికి, ఇక్కడ మనసు అంటే వేరే ఏం కాదు, విషయాలతో కలిసేసరికి అక్కడ ఆవరణ గమ్మేసింది అనమాట.
ఆవరణ కమ్మి ఆనందం తానే అనేది తెలియక ఆనందం కోసం విషయాల్లో వెతుక్కుంటున్నాడు. తన గురించి తానే విషయాల్లో వెతుక్కుంటున్నాడు, తన స్వరూపం కోసం వెతుక్కుంటున్నాడు అన్నమాట. వెతుక్కుంటే మనసు ఏం చేస్తుందంటే అది ఎప్పుడు ఒక అనంతమైన తృష్ణ లాంటిది కాబట్టి అది ఎన్ని అనుభవించినా మరొకటి చూపిస్తుంది అనమాట, ఇంకొకటి. అయితే అది కూడా ఎందుకు చూపిస్తుంది అంటే అది దానికి కూడా స్వరూపాన్ని చూపిస్తే ఆగిపోతుంది. ఇక్కడ ఈ నేనుకే లేదు కదా జ్ఞానం, ఇంకా దానికేం చూపిస్తాడు? ఎప్పుడు ఏదో ఒకనాడు అంటే రెండు వేరు కాదనమాట అక్కడ అర్థం చేసుకోవాల్సింది. ఒక సాలెపురుగు నుండి కనుక దారం పుట్టి ఆ సాలెపురుగు తను అల్లుకున్న గూట్లో తానే చనిపోయినట్లు ఇప్పుడు ఈ నేను ఏమైంది, రావటమే ఆవరణతో అన్నమాట. తాను ఏదై ఉన్నాడో తెలియకపోయేసరికి తనకు ఎదురుగుండా కనిపించే వస్తువుల పట్ల వ్యామోహం చెందాడనమాట, విక్షేపం చెందాడు, చిక్కుకున్నాడు. ఎక్కడికో వెళ్ళటం ఎందుకు, మనకి పుట్టగానే చూడండి 7వ నెలలో వస్తుంది ఆ తెలివి. అక్కడేమో వేడుకుంటాడు, మరలా నేను ఈ జన్మలకు రాను, ఈ గర్భస్థ నరకం నేను పడలేను, మా భూమి మీద పడగానే నేను వచ్చిన పని పూర్తి చేసుకుంటాను కానీ మళ్ళీ కొత్త జన్మకి ఏర్పాటు చేసుకోను అని భగవంతుడికి భాష చేస్తాడనమాట, వేడుకుంటాడు. తిరిగి బయటికి రాగానే కలిధర్మం అంటే శ్వాసల లెక్కలోకి వచ్చేసరికి మరుపు వచ్చేస్తాడు. ఈ బాహ్యంగా ఉన్న ఈ ప్రాణవాయువు తీసుకోగానే మరుపు వచ్చేస్తుంది అన్నమాట. మరుపు ఆవరించి వెంటనే అమాయకత్వం అంటే ఏంటి, మరుపు అంటే చిన్న పిల్ల ఆ ఉపాధి ధర్మంలో పడిపోతాడు. ఆ ఉపాధి అక్కడ దేనికి పనికిరాదు. ఇంకా ఆ శరీర ధర్మంలో పడిపోయి వెతుక్కుంటాడు అందరిలోనూ తాను. చిన్నప్పటి నుంచే మొదలు పెడతాడు తనను వెతుక్కోవటం. వెతుక్కునే క్రమంలో ముందు ఆ తల్లిని తండ్రిని వీళ్ళందరినీ చూస్తూ తాను అనుకుంటాడు అనమాట. వాళ్ళందరూ కనిపిస్తూ ఉంటే వాళ్ళ ద్వారా తనంతట గుర్తించుకుంటూ ఉంటాడు. నెమ్మదిగా తనకు తెలివి పెరిగిన కొద్దీ ఆ శరీర సంబంధమైనది ఎలా పాకాలి, ఎలా నడవాలి, ఎలా తినాలి, ఎలా మాటలు నేర్చుకోవాలి, అందులో పడిపోతుంది అనమాట ఆ జీవుడు. అందులో పడిపోయి శరీర సంబంధమైన వ్యవహారమే నడుస్తుంది అనమాట. ఇంకా ఎక్కడో అవతారులకు కానీ ఆ అవతారుడు కూడా చూడండి మెహర్ బాబా వచ్చాక కూడా ఆ బాబాజీ అని నుదుటి మీద ముద్దు పెట్టుకునే వరకు తెలియలే ఆయన. బాబాజీ అని మేల్కొల్పే వరకు ఆయనకు కూడా శరీర దర్పంగానే ఉన్నారు, తెలియలే. స్వామి యోగానందకైతే ఆయనకు చిన్నప్పట్లోనే ఈ స్మృతి జ్ఞానం వచ్చింది కానీ వస్తే ఆయనకి ఏదన్నా స్పష్టంగానే కనిపించాయి అనమాట. అన్ని స్మృతుల్లో కనిపిస్తుంటే దాన్ని విప్పి చెప్పడానికి ఇది ఫలానా అని వ్యక్తం చేయడానికి ఆ ఉపాధి ఒక నెల రోజులు 2 నెలలు అలా ఉన్న ఉపాధి అయ్యేసరికి అది కుదరలేదన్నమాట ఆయనకి వ్యక్తం చేయడానికి. భాష భావాన్ని వ్యక్తం చేయడానికి ఉపాధి చాలా పనికిరాల. అప్పుడు ఏడ్చేవాడంటే ఈయన. ఏడుస్తుంటే ఆకలి ఏడుస్తున్నాడు కాబట్టి అనుకుని పాలు పట్టడం అలా చేసేవాళ్ళు. అందులో రాశారనమాట తర్వాత. ఎందుకంటే మామూలు పిల్లలకు కూడా ఆ స్మృతి జ్ఞానంలోనే ఉంటారు, కాసేపు నవ్వుతూ ఉంటారు, కాసేపు ఏడుస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ లోపల తిరుగుతూ ఉంటుంది, అది ఆ జన్మల చక్రం తిరుగుతూ ఉంటుంది, ఏడుస్తూ నవ్వుతూ ఉంటారు. ఈయనకి ఏడుపు వచ్చినప్పుడు నవ్వు వచ్చినప్పుడు అది వ్యక్తం చేద్దామని అనిపించేది అనమాట, కానీ ఉపాధి పనికి వచ్చేది కాదు, ఏడ్చేవారు. అని కంటిన్యూ అయిపోయింది అనమాట ఆయన స్మృతి చక్రం. అది మరుపుకెళ్ళి ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనం ఇంద్రియ విషయాల ద్వారా జగత్తునే అనుభవించాలనే దాంట్లో పడిపోయి కృతయుగం నాడు మొదలుపెట్టిన మన ప్రయాణం కలియుగంకి వచ్చేసరికి 3 వంతుల అజ్ఞానం, 1 వంతు అంటే 3 వంతుల అధర్మం, 1 వంతు ధర్మ
ప్రకారంగా జీవిస్తూ ఉన్నాం అన్నమాట. మళ్ళీ తిరిగి మనం ఎక్కడి వరకు వెళ్ళాం? ద్వాపర యుగంకి వెళ్ళాం. ఇవి జ్ఞానంలోకి వచ్చామంటే ద్వాపర యుగంలో ఉన్నట్లు అర్థం. స్టార్టింగ్ అది కలియుగాన్ని వదిలేసి ద్వాపర యుగంలోకి వచ్చామని అర్థం. అక్కడి నుండి త్రేతాయుగంలోకి వెళ్ళాలి, సమత్వ భావంలో. ద్వాపర యుగం సమత్వ భావన అంతవరకు. ఇప్పుడు మనకు సమత్వ భావన వచ్చిందనుకోండి, ద్వాపర యుగంలో ఉన్నట్లు, అంతేగా. చెరిసాగం అన్నమాట అక్కడ ధర్మం. అది కలియుగంకి వెళ్ళి కృతయుగంకి వెళ్ళి అక్కడ దైవంలో లైవ్ అయిపోవడం అన్నమాట. ఇప్పుడు పరిపూర్ణత్వం అంటే అర్థమైంది కదా. జీవుడు అదే ఒక శిష్యుడు గురువు దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? ఈ దుఃఖాన్ని నేను భరించలేకపోతున్నాను ప్రభు అని వెళ్ళాడు. అంటే ఏంటి? దుఃఖానికి ఆనందం పోయింది కాబట్టి. ఇప్పుడు ఈ దుఃఖం నుంచి నాకు విముక్తి కావాలి అంటే దాని అర్థం ఏంటి? ఆనందం కావాలి. ఆనందం ఎందుకు పోయింది? మరిచాడు కాబట్టి మరిచి ఏం చేస్తున్నాడు? అనిత్యమైన వస్తువుల్లో ఆనందాన్ని వెతుక్కుంటున్నాడు. అప్పుడు అది అసంతృప్తినే మిగులుస్తుంది. తిరిగి తృప్తి కావాలని చెప్పి నిత్య తృప్తి, ఆ అసంతృప్తి పోగొట్టుకోవడం కోసం వెళితే అప్పుడు స్వరూప జ్ఞానం తెలవగానే తానే ఆనంద స్వరూపుడు అని తెలిస్తే అప్పుడు ఏమైంది? వాటిల్లోకి వెళ్ళటం మానేశాడు. ఇంకా అవసరం లేదు వాటి వ్యవహరిస్తున్నప్పటికీ ఏం చెప్పారు? అసంగం. మీరు మొదలు పెట్టగానే చెప్పారు కదా, ఈ అసంగంగా ఉంటాడు అన్నమాట. ఇప్పుడు ఈ మనసే ప్రపంచం, మనసే దుఃఖం అని తెలిసినప్పుడు ఏం చేస్తాడు? మనసే అసంతృప్తి అని. అప్పుడు మనసు నుండి విషయ వ్యామోహాలను వేరు చేస్తాడు, అసంగం చేస్తాడు. చేస్తే అప్పుడు పరిపూర్ణత్వం వస్తుంది. అంటే నిత్య తృప్తం కలుగుతుంది. నిత్యము అంటే మార్పు చెందని ఆనందం. అది తానే అయి ఉన్నాడు అన్నమాట. ఇక్కడ కొత్తగా నేనే నిత్య తృప్తము ఆనందమై ఉన్నాను అనేది కొంచెం సాధన మొదలుపెట్టి కొంత దూరం వెళ్తే కానీ అర్థం కాదు. మొట్టమొదట్లో అర్థం కాదనమాట. నేనే ఆనంద స్వరూపం ఎలా అవుతాను అని అనిపిస్తుంది. అయితే నేనే ఆనంద స్వరూపం ఎలా అవుతాను అని కొంత దూరం వెళ్ళేసరికి సాపేక్షంగా నిర్ణయించుకుంటాడనమాట. గురువు చూపిస్తారు. మరి మన మానసిక స్థితి గురువుని ఆశ్రయించినప్పుడు ఎలా ఉంది, ఆ తర్వాత ఎలా ఉంది, తనకే తెలుస్తూ ఉంటుంది అన్నమాట. అంటే మనసు అడ్డు తొలగటమే స్వరూప జ్ఞానం అని తెలుస్తుంది, నిత్యతృప్తం అని తెలుస్తుంది ఆఖరికి. స్వరూప దర్శనం. ధ్యానంలో అన్నీ వదిలేసి కూర్చుని హాయిగా ఉందని ఎందుకంటున్నారు? అక్కడ మనసు లేదు కాబట్టి. 8 గంటలు అంటే అసలు మనసు లక్షణం ఏం చెప్పుకున్నాం మనం? శోకము, మోహము. దాని పని ఏదో ఒకటి కోరటం, అది లభించకపోతే మళ్ళీ దొరకలేదు అని ఏడవటం, శోకించటం. కాబట్టి మనసు అడ్డు తొలగితే అదే మోక్షము. మనసే బంధము, మనసు లేకపోవటమే మోక్షము అని చివరికి తేల్చారనమాట. మనసే తృప్తి, అసంతృప్తి కూడా. అందుకని అసంగం ఎక్కడ రావాలి? ఇప్పుడు మనసుకు రావాలి. చదువు. అది ఈ ప్రపంచం పరిపూర్ణమైనది
ఇప్పుడు పరిపూర్ణమైనది కాదు అనగానే అర్థమైంది కదా, ఇందుట్లో ఆనందం లేదు. ఇది పెద్ద స్వామి గారి మాట అనమాట. ఇందుట్లో అంటే ఇది మనం ఇప్పుడే మనం ఉన్న లోకం అనమాట. ఎక్కడున్నామో అది ఈ లోకం, ఈ ప్రపంచం. ఇందులో ఆనందం లేదు అని నిర్ణయించుకోవడమే ఇందులో ఇది పరిపూర్ణత్వం కాదు అని తెలుసుకోవడం. పూర్ణ తృప్తి ఇందులో రాదు. ఈ జన్మ కాదు, ఇంకొక ఎన్ని జన్మలు ఎత్తినా ఇంతే. అందుకనే మనం ఈ జ్ఞాన మార్గంలోకి వచ్చే వాళ్ళకి ముందు మోక్ష ఇచ్చ అనేది ఉండదు. భగవంతుని తెలుసుకుందామని వచ్చారనుకోండి, భగవంతుడు ఐక్యమైపోవాలనుకుంటారు. భగవంతుడిని అందంగా అలంకరించుకుని భగవంతునితో సంభాషిస్తా అలా ఉండిపోతారు, కానీ అంతటా ఉన్న భగవంతుడిని చూడరు. అంతటా ఉన్న భగవంతుడిని చూస్తే కానీ ఆ నిత్య తృప్తం రాదు. అందుకని అక్కడ కొంత దూరం ప్రయాణం చేసిన వాళ్ళకి ఈ విధమైన మాట ద్వారా మోక్షేచ్ఛను తెలియజేస్తారు. గురువే మోక్షేచ్ఛను కలిగిస్తారు, చూపిస్తారు. అన్ని జన్మల పరిణామక్రమం అంతా చెప్తారు. గర్భస్థ నరకం చెప్తారు, వార్ధక్యం చెబుతారు. ఎంత ధనవంతుడైనా వార్ధక్య నరకం తప్పించుకోలేరు. గర్భస్థ నరకం ఎవరు తప్పించుకోలేరు. అహంకారం యొక్క తాపత్రయాల నుంచి ఎవరూ తప్పించుకోలేరు. త్రివిధ తాపత్రయాలు అందరికీ సమానమే. అది అహంకారం యొక్క వృక్షులు. అహంకారం అంటే దేహమే నేను అనే భావన. ఎంత సత్వగుణంలో ఉన్నా ఎవరిని ఏదన్నా అన్నారనుకోండి అవమానపడతాడు కదా. నేనేమనలేదు, నన్ను ఎందుకు అనాలి, దేహాత్మభావన. ఇవన్నీ ఉంటాయి అన్నమాట లోపల ఆవరణగా. ఇది తనంతట తాను ఎవరి జోలికి వెళ్ళాడు, కానీ తాను ఏడవటం మానడు. ఆ దుఃఖం పోదాను, దుఃఖం ఉంటుంది లోపల. ఈ విధంగా ప్రాపంచిక విషయాలపై మన మమకారాన్ని తెలుసుకోవడానికి ఆయన సహాయపడుతున్నాడు. ప్రపంచంతో సాధారణత చెందకుండా జీవితం ఎంత శ్రమతో కూడినదో మనం గ్రహించేటట్లు చేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు. నేను ఈ ప్రపంచాన్ని, దాని లోపాలను చూసిన కొద్దీ భగవంతుడిని తెలుసుకోవాలనే పట్టుదల పెరిగింది. ముందు ప్రపంచం అంటే ఏంటో తెలియాలన్నమాట. అందుకని ప్రపంచంతో అసంగత్వం రావాలంటే అసలు ప్రపంచం ఎంతవరకు ఉందో, ప్రపంచం అంటే ఏంటో, ప్రపంచం ఎలా వ్యక్తమైందో ఇదంతా తెలిసిందనుకోండి, అప్పుడు ఆ ప్రపంచంతో అసంగత్వంగా ఉంటాం. అంటే అప్పుడు ఎంతవరకు ఏది పరిణామం చెందేది, పరిణామం చెందకుండా సత్యంగా ఉండేది ఏది, ఈ రెండు తెలియాలన్నమాట మనకు. అలా తెలిస్తే అప్పుడు ఆ డివైడ్ అండ్ రూల్ పాటించగలుగుతాం అన్నమాట. లేకపోతే ఆ సంగత్వం దానంతట అదే కలిపిపోతూ ఉంటుంది. ఎందుకంటే అన్నీ కలగలిపి ఉన్నాయి కదా ఇక్కడ, మొత్తం అంతా కలిసిపోయి ఉన్నాయి అన్నమాట. ఈ కలిసిపోయిన దాంట్లోనే విభజించుకోవాలి. ఎక్కడి వరకు ప్రపంచం, ఎప్పుడు నిష్ప్రపంచం, ఎంతవరకు ఉంటే ప్రపంచం వేరు చేసుకోవాలి. వేరు చేసుకోవాలంటే మనకు సాంఖ్య విచారణ ద్వారా జగత్ ఎలా ఏర్పడిందని చెప్పింది. ఈ జగత్తంతా కూడా సృష్టి ఆదిలో బ్రహ్మమునందు అవ్యక్తంగా ఉందన్నమాట. అంటే వ్యక్తం కాకముందు బ్రహ్మములోనే ఉంది బీజస్థితిలో. అంటే ఏంటి, బ్రహ్మము అంటే ఇక్కడ భగవంతుడు, భగవంతునిలో ఉంది. భగవంతునిలో ఉన్న ఈ సృష్టి బీజం ఏమైంది, తనను తాను వ్యక్తపరుచుకోవడానికి సంసిద్ధత అయింది అన్నమాట. అంటే ఒక స్పందన కలిగింది అక్కడ.
ఈ సృష్టి బీజంలో స్పందన కలిగింది. ఈ సృష్టి బీజమే త్రిగుణాత్మకమైన మాయ. అయితే ఇందులో ఎందుకు స్పందన కలిగింది అని ప్రశ్న అన్నమాట. ఆ స్పందన దేనికి కలిగింది, ఎందుకు కలిగింది అని అంటే, అంతకు పూర్వం తాను ఏదై ఉందో అదిగా తనను తాను వ్యక్తం చేసుకోవటానికి స్పందన కలిగింది. తనను తాను వ్యక్తపరుచుకోవడానికి కలిగిందనమాట ఆ స్పందన. ఆ స్పందననే ప్రథమ స్పందన అని చెప్పారనమాట మెహర్ బాబా. లెహర్ అన్నారు. లెహర్. దానినే మనకు వేదాంతులు సంకల్పము అన్నారు. స్పందనే సంకల్పం. అక్కడ ఏదో మళ్ళీ కదలిక అది అని అంటే ఏంటో అర్థం కాదు. ఒక సంకల్పంతో వచ్చిందనమాట అక్కడ. ఆ సంకల్పమే సృష్టికి ఆది. అప్పుడు అవ్యక్త స్థితిలో ఆ స్పందన రాక పూర్వం అవ్యక్తంలో ఏముంది అని అంటే 5 రూపాలుగా 5 బ్రహ్మలు ఉన్నారంట అక్కడ. 5 బ్రహ్మలు అవ్యక్తంలో అక్కడ 5 బ్రహ్మలు ఉన్నారు. 5 బ్రహ్మలు సదాశివుడు, ఈశ్వరుడు, రుద్రుడు, విష్ణు, బ్రహ్మ. సదాశివ 5 బ్రహ్మలని ఎందుకన్నారంటే ఆ బ్రహ్మ యొక్క మనసు అంటే ఇక్కడ ప్రకాశం. సదాశివ ప్రకాశము, ఈశ్వర ప్రకాశము, రుద్ర ప్రకాశము, బ్రహ్మ ప్రకాశం, విష్ణు ప్రకాశము, బ్రహ్మ ప్రకాశం. ఇప్పుడు అక్కడ అవ్యక్తం కదా, 5గా ఉన్నాయని ఎలా అంటే ప్రశ్న నేను అడుగుతున్న, సమాధానం నేనే చెప్తున్నా. చూడండి, 5గా ఎందుకు అనిపించింది, 5గాని అని ఎందుకు చెప్పారు? అక్కడ ఏం కనిపించట్లేదు కదా, అగోచరం కదా అది. మరి అవ్యక్తము అంటే అగోచరం, అక్కడ ఏం లేదు. ఈ సృష్టి లేదు, ఏం లేదు, అగోచరంగా ఉంది. మరి ఈ సృష్టి లేని స్థితిలో అది 5లుగా ఉందని ఎలా తెలుసుకున్నారు? 5లని ఎలా అన్నారు? ఒక్కటైన స్థితిలో 5 ఎలా ఉంటుంది అసలు? చెప్పండి మీరు. ఎలా గుర్తించారు 5లుగా ఉన్నాయని? ఏకత్వాన్ని 5గా ఎలా చెప్పారు అసలు? అది ఏకత్వం కదా అక్కడ అవ్యక్తం దగ్గర. ఏకత్వంలో 5గా ఎలా విభజించగలిగారు? అసలు 5గా ఎలా చెప్పారు? అవి అపౌరుషేయాలుగా వినపడినప్పుడు అందరూ తెలిసింది కదా. అపౌరుషేయాలుగా వినపడ్డప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? అందులోనే ఉన్నారు. ఎందులో? అవ్యక్తంలో. వినపడక ముందు, అది వ్యక్తం కాకముందు. అవ్యక్తంలో ఉంటే ఎలా తెలుసుకుంటారు అసలు? అవ్యక్తంలో ఏం తెలియబడదు కదా. అవ్యక్తం దగ్గరికి వెళ్ళేసరికి ఈ దేహం, ప్రపంచం అంతా నిష్ప్రపంచం అయిపోతుంది. కానీ అవ్యక్తంలో 5 బ్రహ్మలు ఉన్నారని ఎలా తెలియబడింది? అవ్యక్త స్థితిలో ఏం తెలుసు? నిద్రలో మనం ఏం తెలుసుకుంటున్నాం? నిద్రలో ఏం తెలుసుకుంటున్నాము? ఏమీ తెలియబట్టలేదు నిద్రలో. ఉన్న నేను మాత్రం తెలియదు, ఆ ఎరుక. మరి హాయిగా ఉందని ఎప్పుడు చెప్తున్నాము? లేచాక మెలకువలోకి వచ్చినాక చెప్తున్నాం. అలా చెప్పారనమాట. వ్యక్తమైనప్పుడు చెప్పారు ఇదంతా. వ్యక్తమైనాక చెప్తున్నాము. వ్యక్తమైనాక ఆ నిద్రలో ఉన్న తెలియదు అక్కడ ఉన్నాడు అనమాట, లేకుండా పోలా. ఎరుకతో అక్కడ ఎరుక ఉందన్నమాట. అది అంతేనండి. అంతేగా. మరి అక్కడ అవ్యక్తంగానే ఉంది నిద్రలో. ఎందుకని ఉంది అంటే వ్యవహారం చేసే మనసు అక్కడ లేదనమాట. అసలు ఏ మనసు లేదు అక్కడ. ఆత్మకు పనిముట్లు లేవు అక్కడ. పనిముట్లన్నీ విశ్రాంతి లయమైపోయి ఉన్నాయి. లయమైపోయినప్పుడు అక్కడ తాను మాత్రమే ఉన్నాడు. అయితే
తాను మాత్రమే ఉన్నాననే ఎరుక లేదు అక్కడ. అజ్ఞానం ఉంది మనకి నిద్రలో జీవుడి దగ్గర మనకి. అందుకని మళ్ళీ దేహ నేనుగా మేలుకుంటున్నాడు, హాయిగా ఉన్నాను అంటున్నాడు. దేహం మానవోపాధుల్లో అనేక జన్మలుగా తిరిగిన ఒకానొక అతనికి ఒక సందేహం వచ్చిందనమాట, స్త్రీ జన్మలేంటి కర్మలేంటి అని. అందుకని ఇప్పుడు ఈ వ్యక్తమైన ఈ ప్రపంచాన్నే ఆధారంగా చేసుకుని ఇది కాదు ఇది కాదు ఇది కాదు అనుకుంటూ ఆ వ్యక్తం దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు వ్యక్తమైన ప్రపంచము అనేసరికి ఇక్కడే అన్ని ఐదులుగా కనిపించినాయి అన్నమాట. పంచభూతాలు 5, పంచ జ్ఞానేంద్రియాలు, ప్రాణేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతఃకరణ, ఇవన్నీ కలిపి ఏది చూసినా 5 5లుగా కనిపిస్తుంది. ఇదే సాంఖ్య దర్శనం అంటే. ఏది చూసినా 5 5లుగానే కనిపిస్తుంది అని ఈ 5 5ల్ని ఆధారం చేసుకుంటూ వెళితే ఏమైంది, పంచమహాభూతాల దగ్గర చేరాడు ఆకాశం. ఇప్పుడు పంచమహాభూతాలకు అవతల అనుకున్నాడు. వాటికి అవతల పంచశక్తులు కనిపించినాయి. ఎందుకంటే ఒక్కొక్క భూతానికి అనంతమైన శక్తి ఉంది. అంతే కదా, మనకు ఇప్పుడు భూమికి ఎంత శక్తి ఉంది, భూమికి ఇవి ఉంటాయి చూసారా, భూకంపం వస్తే ఎంత ఎనర్జీ వ్యక్తమవుతుంది భూమిలో, శక్తి ఎంత శక్తి వ్యక్తమవుతుంది. అగ్నిపర్వతం పేలితే ఎంత శక్తి వ్యక్తమవుతుంది. అంటే ఈ పంచమహాభూతాలలో ఉన్న శక్తి అనంతం అన్నమాట, అది ఇన్ఫినిట్. జలంలో శక్తి వ్యక్తమైతే ఇప్పుడు జలంలో ఆ శక్తి వ్యక్తమైతే ప్రళయం వస్తుంది. ఆ నీటి ధాటిని ఎవరైనా తట్టుకోగలరా? వరదలు వస్తాయి, తుఫాన్లు వస్తాయి. గాలి ఒత్తిడిని ఎవరైనా తట్టుకోగలరా? 200 కిలోమీటర్లు గాలి వస్తే ఎవరు మిగలరు, ఇళ్ళు కూడా మిగలవు, కట్టుకున్న గూళ్ళే ఉండవు. అది అందుకని వాటిలో అనంతమైన శక్తి దాగి ఉందన్నమాట. అప్పుడు ఈ పంచమహాభూతాల దగ్గరికి వెళ్ళాక వీటికి ఆధారం ఏంటి అని చూస్తే పంచశక్తులు ఉన్నాయి అక్కడ. వీటికంటే ఎక్కువ శక్తి అన్నమాట అది, పంచశక్తులు. వాటికి ఆధారం ఏంటని చూశారు పంచశక్తులు. అప్పుడు అక్కడ పంచ తన్మాత్రలు కనిపించాయి అన్నమాట. ఇలా ఒక్కొక్కదాన్ని ఆ ప్రపంచాన్ని 5 5లుగా పట్టుకుంటూ ఒక్కొక్కదాన్ని ఇంకా సూక్ష్మాతి సూక్ష్మంగా ఆ సూక్ష్మతమ స్థితిలోకి తీసుకెళ్ళారనమాట. తన ఎరుకని, అవేర్నెస్ ఎలా పట్టుకెళ్ళారు? స్థూలంగా ప్రపంచంతో తాదాప్యత చెంది ఉన్న ఈ మనసుని అంతర్ముఖం చేశారు. అప్పుడు స్థూల పరిధి నుండి వేరు చేశారనమాట. వేరు చేసి అప్పుడు సూక్ష్మంలోకి తీసుకెళ్ళారు. అప్పుడు అక్కడ సూక్ష్మ శక్తులు పనిచేస్తాయి. అక్కడ భూతాలు శక్తి రూపంలో ఉంటాయి. శక్తి పరిధి అంతకంటే లోపలికి వెళ్ళారు, ఇంకా లోపల. అలా తనను తాను సూక్ష్మీకరించుకుంటూ ఈ పంచమహాభూతాల నుండి వేరు చేసుకుంటూ వెళ్తే ఈ పంచమహాభూతాల యొక్క తత్వాలే అవ్యక్తంలో ఉన్నాయని గుర్తించారు ఆ ఎరుకతో. కాబట్టి అవ్యక్తంలో ఉన్నదంతా కూడా ఈ వీటన్నిటికీ మూలాధారం ఏమిటి అని చూస్తే త్రిగుణాలు కనిపించినాయి. అసలు ఈ స్పందన ఎందుకు కలిగింది, ప్రథమ స్పందన కలగటానికి కారణం ఏంటి అని అక్కడ ఉండి చూశారు. చూస్తే అసలు స్పందన అనేది క్రియాశక్తి, రజోగుణం. స్పందనే రజోగుణం. ఈ స్పందన కలగక పూర్వం అది ఎలా ఉంది అంటే నిస్పందంగా ఉంది, కదలకుండా ఉంది. ఇప్పుడు ఆ కదలకుండా ఉన్నది తమో గుణం. అసలు ఏ స్పందన లేదు అక్కడ, తమో గుణం ఉందన్నమాట. ఆ తమో గుణంలో కదలిక లేని స్థితిలో స్పందన ఎందుకు కలిగింది అంటే దాంట్లో జ్ఞానశక్తి అనేది ఉండటం వల్ల స్పందన కలిగింది. జ్ఞానం
అసలు జ్ఞానశక్తి అనేది ఉండటం వల్ల ఆ తమస్సు, ఈ జ్ఞానమేమో సత్వగుణం, జ్ఞానము సత్వగుణం, తమస్సు ఇది తమో గుణం. ఈ జ్ఞానం తనకు తానుగా ఉన్నా అలాగే ఉంది, దేంతో కలవకుండా ఉంటే అలాగే ఉంది. తమో గుణమేమో ఎప్పుడు అది స్తబ్దతగా అలాగే ఉంది, జడ ప్రకృతి. అది ఈ జడమైన ప్రకృతిలో సత్వగుణం ప్రతిబింబించింది అనమాట. ప్రతిబింబించేసరికి అప్పుడు క్రియాశక్తి పుట్టింది. అందుకని మొట్టమొదట్లో భగవంతునిలో ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులు మేల్కొన్నాయి అన్నమాట. ఈ ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులు అప్పుడు ఈ జ్ఞానం అనేది తపస్సు చేయటం మొదలుపెట్టింది. అప్పుడు బ్రహ్మగారు తపస్సు చేశారు అని చెప్తారు. తపస్సు చేయటం అంటే తనలో తాను వెతుక్కోవటం అనమాట, తపన చెందటం. ఇంకా తపన కూడా అంటే తాను ఒక్కటే ఉన్న స్థితిలో రెండో దానికోసం వెతుక్కుంటాం. అనంతమైన శూన్యంలో ఆ స్పందన కలిగింది, ఆ తెలివి కలిగింది, అక్కడ వెతుకుతోందన్నమాట తనను తాను. నేనెవరిని అంటే అక్కడ నిరాకార తత్వం కదా అది. అక్కడ ఇంకా ఆకారం వ్యక్తం కాల, నిరాకారం, కానీ తెలివి ఉంది. ఏ ఆకారము లేదు, తెలివి మాత్రం ఉంది, తెలుస్తుంది. ఆ అనంత శూన్యంలో తనను తాను వెతుక్కోవటానికి పుట్టిన తపన అనమాట. మనం ఏదన్నా అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు జ్ఞాన మార్గంలోకి వచ్చిన మొదట్లో అర్థం కాక ఎంత తపన పడతాం, అది విడగొట్టుకునే వరకు అది ఎన్ని సంవత్సరాలన్నా పట్టనే ఉంది. దాంట్లో ఆ తపన పడతామా? అప్పుడు ఆ తపనలో నుంచి గురువుగారు చెప్పిందే ఎప్పుడో చెప్పారు, ఇప్పుడు తెలిసింది నాకు అనిపిస్తుంది అన్నమాట. అంటే ఏంటి, ఎప్పుడో చెప్పినప్పటికీ కూడా అది మన లోపల, మన జ్ఞానంలో మనకు విడగొట్టుకోవటం తెలియలేదన్నమాట. ఇప్పుడు విడగొట్టుకున్న కొద్దీ ఏమైంది, లోపల నుంచి స్వయంగా మనకు స్ఫురించింది అంతఃస్ఫురణ. అలా అక్కడ స్ఫురణ మేల్కొందనమాట. ఆ తపనలో నుంచి స్ఫురణ మేల్కొని ఆ సృష్టి వ్యక్తం అవటాన్ని అనుకున్న అంటే అనినంత అంటే తలచినంత మాత్రాన్ని అక్కడ ఏర్పడిపోతుంది. అక్కడ ఎవరు వేరే పదార్థం లేదు, వ్యక్తులు లేరు, ఎవరు లేరు. అది కేవల జ్ఞానమే. అక్కడ జ్ఞాన క్రియాశక్తులతో ఉన్న ఆ త్రిగుణాత్మకమైన జ్ఞానాన్ని ఏమన్నారు అక్కడ? మాయా అన్నారు. ఎందుకంటే అక్కడ జ్ఞానానికి తన స్వరూపం తెలియదు. ఇక ఆ స్పందనను ఆధారం చేసుకుని వెళ్ళిపోతాడు. అలా అవ్యక్తము నుండి తనను తాను వ్యక్తపరుచుకోవడమే మహత్తు. దాన్నే గురువుగారు కొద్దిగా బీజం ఉబ్బిన స్థితి అంటారు. ఎందుకేంటంటే అవ్యక్తంలో ఈ సృష్టి జ్ఞానం అంతా బీజ స్థితిలో ఉందన్నమాట. బీజ స్థితిలో ఉన్న ఈ సృష్టి జ్ఞానంలో స్పందన కలిగింది. ఆ స్పందన కలగటానికి కారణం మాయా అని చెప్తారు. మాయ అంటే భగవంతుడికి తాను భగవంతుడననే మరుపు, ఆ ఎరుకపోతుంది అన్నమాట. ఎరుకుండదు అక్కడ, మరుపు. ఆ మరుపు వల్ల భగవంతుడే ఈ త్రిగుణాత్మకమైన మాయతో కలిసి ఈ అనంత సృష్టిగా వ్యక్తమయ్యాడు. ఈ అనంత సృష్టిగా వ్యక్తమైన ఈ త్రిగుణాత్మకమైన ఈ ప్రకృతి యందు ఐదులుగా ఉన్న పదార్థం ఉందన్నమాట. పంచశక్తులు ఉన్నాయి. ఈ ఐదులునే అక్కడ తెలుసుకోలేరు. ఇక్కడ ఇలా ఎక్కడి వరకు తెలుసుకున్నారు? వ్యక్త స్థితిలో అవ్యక్తంలో ఉన్నప్పుడు ఏమీ తెలియదు. కొంచెం వ్యక్తమైనప్పుడు మహత్తు, ఒక శక్తి స్పందన అన్నమాట మహత్తు. అందుకని అది అక్కడ బీజాక్షరాలుగా చెప్తారు, ఆ మహత్తు. అందుకని అమ్మవారి బీజాక్షరాలన్నీ కూడా ఉపదేశ మంత్రాలుగా అక్షరాలే ఇస్తారు. అంటే అంత మహత్తత్వం ఉందన్నమాట ఆ అక్షరాల్లో, బీజాక్షరాలు. శక్తి.
ఒక్కొక్క అక్షరం ఒక్కొక్కటి, ఒక అక్షరం చల్లబరుస్తుంది, ఒక అక్షరం తపన పుట్టిస్తుంది, వేడిని పెంచుతుంది. ఇలా ఆ అక్షరాన్ని ఆచరించే క్రమంలో అది ఊర్ధ్వానికి తీసుకెళ్తుంది, కొన్ని అధోముఖానికి తీసుకెళ్తాయి. అలా ఉంటాయి అన్నమాట అక్షరాల్లో కూడా. మనం అచ్చులు హల్లులు ఉంటాయి కదా. ఇప్పుడు అక్షరమే శక్తి. ఇప్పుడు ఈ మహత్తు నుండి తన నుండి తాను వ్యక్తపరుచుకున్న మహత్తుతో తానే కలిసిందనమాట మళ్ళీ. అంటే అవ్యక్తంగా ఉన్న సదాశివతత్వం అమ్మనే మహత్తుతో కలిసింది. కలిస్తే పరాశక్తి అక్కడ పరాశక్తి వచ్చిందనమాట. ఇలా శక్తులు తనను తాను వ్యక్తపరుచుకున్నాయి, ఒకదాంతో ఒకటి కలుపుకొని. అంటే సత్వము తమస్సు కలిస్తే రజోగుణం పుట్టిందంటే ఎవరు పుట్టారు అప్పుడు? క్రియాశక్తి రూపుడైన బ్రహ్మ పుట్టారు. సత్వము తమోగుణం. అంతే కదా. రజోగుణం పుట్టింది. చివరికి మనకు మంత్రంలో, పూర్ణ మంత్రంలో ఏం పోవాలని చెప్తారు? పరో రజసే సావధాన అంటారు. సావధానంగా ఉండు అంటే జాగ్రత్తగా ఉండు, మళ్ళీ ఆ రజోగుణాన్ని పుట్టనివ్వకు, తెచ్చుకోవద్దు. అందుకనే మసక చీకటిలో తాడుపాముగా కనిపించింది అని చెప్తారు. ఉన్నతున్నట్లు కనిపించలేదు, తాడుపాముగా కనిపించింది అంటే మసక చీకటే రజోగుణం. రజోగుణం అంటే వేరే ఏం లేదు. అటు పూర్తి వెలుగు కాదు, ఇటు పూర్తి చీకటి కాదు. పూర్తి వెలుగులోనేమో ఉన్నతున్నట్లు కనిపిస్తుంది, పూర్తి చీకట్లోనేమో అసలు ఏమీ కనిపించదు, గొడవలేదు. ఉండి లేనట్లుగా ఉన్న మసక చీకటినే రజోగుణంతో పోల్చారు. ఆ రజోగుణం ఈ హంస, సోహం మంత్రం ఇస్తారు కదా, హంసతత్వం. ఇప్పుడు ఆ మధ్యలో పుట్టిందే నేను. ఈ నేను అనే దాంట్లో ఇటు తమోగుణము ఉంది, ఇటు సత్వగుణము ఉంది. సత్వగుణం భగవంతుడు, తమోగుణం జడం అన్నమాట. ఇలా ప్రతిదాన్ని మనం ఆకలింపు చేసుకుంటూ వెళ్తే మనకే తెలుస్తూ ఉంటాం. ఇప్పుడు అవ్యక్తం నుండి మహత్తు, ఈ పంచశక్తులు రజోగుణమే అన్నమాట మహత్ అనేది. ఈ రెండిటి యొక్క కలయికలో ఏర్పడినదే పంచశక్తులు, మహదహంకారం. అక్కడ నేను కొద్దిగా లీలగా తోచింది, స్ఫురించింది. ఈ రెండు విడివిడిగా ఉన్నప్పుడు, ఏకత్వంలో ఉన్నప్పుడు నేను ఇంకా లేదు అక్కడ. అసలు నేను తోచల, నేను పుట్టల. నేను కూడా అవ్యక్తంలోనే ఉంది. ఈ సత్వగుణం తమోగుణం రెండు కలిసిన స్థితిలో రజోగుణం ఎప్పుడైతే పుట్టిందో అక్కడ నేను తోచిందనమాట. ఆ తోచిన నేనే మహదహంకారము. ఆ మహదహంకార బ్రహ్మము యొక్క ఆస్తే ఐశ్వర్యమే పంచశక్తులు. ఇక్కడ పంచశక్తులే ఆయనకు ధనం. ఈ పంచశక్తుల నుండి పంచతన్మాత్రలు వచ్చాయన్నమాట. పంచతన్మాత్రలే శబ్దస్పర్శ రూపరసగంధాలు. అంటే మొట్టమొదట సదాశివ ప్రకాశము, అంబీజము కలిస్తే పరాశక్తి వచ్చింది. పరాశక్తి ఆకాశతత్వం. అందుకని ఆకాశ గుణం, ఆకాశం యొక్క విషయం ఏంటి అంటే శబ్దము. ఆ తరువాత ఈశ్వర ప్రకాశము, రంబీజము కలిస్తే ఆదిశక్తి తోచింది. ఆదిశక్తి వాయుతత్వం. స్పర్శ అంటే అక్కడికి వచ్చేసరికి కాస్త తానున్నాననే స్పర్శ కలుగుతుంది అనమాట ఆదిశక్తి. పరాశక్తిలో ఏం తెలియదు అసలు.
ఆదిశక్తి వ్యక్తం చేసుకోగానే అక్కడ ఉండుట అనే ఉనికి తెలుస్తుంది అన్నమాట, కొంచెం స్పర్శ తెలుస్తుంది. కానీ మరి అక్కడ ఆకాశం అన్నారు, పరాశక్తి దగ్గర మరి ఆకాశం కూడా అంటే ఇలా తనను తాను ఈ శబ్దస్పర్శ రూపరసగంధాలుగా వ్యక్తం చేసుకుంది అనమాట ముందు. ఇలా ఇలా ఈ రెండు కలిసేసరికి ఏమైంది, సదాశివ ఈశ్వర రుద్రప్రకాశం. రుద్రప్రకాశము అమ్రం, తర్వాత బీజం వమ్మ, ఎం బీజం. కొత్త వాళ్ళకి ఇది అర్థం కాదేమో, గందరగోళంగా అనిపిస్తుంది, తెలియదు కదా అసలు. మనం వినున్నాం కాబట్టి, చూసున్నాం కాబట్టి. ఇలా ఈ బీజాక్షరాలు సరే, అక్కడ ఏది ఉంటే అది. ఇప్పుడు ఆ అక్షరాలు మొత్తం 5 అక్షరాలతోనూ ఈ 5 పంచబ్రహ్మ ప్రకాశాలు కలిసేసరికి అక్కడ పంచశక్తులు వ్యక్తమైనవి. ఆ పంచశక్తుల యొక్క తత్వం ఏంటి, గుణం ఏమిటి అని చెప్తున్నారు. ఆ గుణం, వాటి గుణం రూపరసగంధాలనే అన్నమాట. ఇవి ఈ శబ్దస్పర్శ రూపరసగంధాలు అనేవి అక్కడ తనను తాను వ్యక్తపరుచుకునేసరికి అవి పంచమహాభూతాలుగా ఏర్పడినాయి అన్నమాట. పంచమహాభూతాలని యోగులు అంతర్దర్శనాలలో వాటిని వర్ణముల రూపంలో గుర్తించారు. వర్ణాలు అన్నమాట. అక్కడ ఏంటంటే ఆ అనంత ఆకాశంలో, అనంతత్వంలో అనేకమైన రంగులు మిళితమైపోతున్నాయి అన్నమాట. అక్కడ కలుసుకుంటున్నాయి, ఒకదాంతో కలుపుకుంటూ విడగొట్టుకుంటూ ఉంటున్నాయి. ఆ అనంత వర్ణములు అంటారు. ఆ వర్ణములుగా వాటిని అంతర్దర్శనాల్లో గుర్తించారు. అవి గట్టిబడి ఏమైంది, కలుపుకుంటూ అవి ఒకదాంతో సంఘటన అవుతూ గట్టిబడినాయి. అలా గట్టిపడేసరికి పంచీకరణ జరిగిందనమాట అక్కడ. అంటే ఒకదాంతో ఒకటి పంచుకున్నాయి. ఆ గుణంతో చూస్తున్నాను, దాన్ని తీసాను. ఒకదానితో ఒకటి పంచబడి అది గట్టిపడింది అనమాట. మనం ఏదన్నా చూడండి, పాకం బట్టి గట్టిగా లాగామనుకోండి, మళ్ళీ ఏమవుతుంది, గట్టిపడిపో ద్రవం మళ్ళీ ఘనీభవిస్తుంది అనమాట, ద్రవతత్వం. అలా ఒకదానితో ఒకటి కలుస్తూ ఘనీభవిస్తూ స్థూల సూక్ష్మ కారణ రూపంలో ఈ అనంత నామరూప జగత్తు వ్యక్తమైందనమాట. ఇలా అనంత నామరూప జగత్తు వ్యక్తమైన దాంట్లో కూడా ఈ పంచమహాభూతాలే ఉన్నాయి. ఇందులో కూడా అంతే, మనం ఉపాధి తీసుకున్నా ఇందులోనూ పంచమహాభూతాలే ఉంటాయి. అయితే మనం బయటికి తెలిసే పంచమహాభూతాలే తెలుసుకోగలం, కానీ సూక్ష్మంగా ఉన్న పంచమహాభూతాలు తత్వరూపంలో మనలో ఎలా ఉన్నాయి అంటే, అవి సూక్ష్మంలోనూ పంచీకరణ అయినాయి, స్థూలంలోనూ పంచీకరణ అయినాయి, కారణం దగ్గర పంచబడ్డాయి. అప్పుడు స్థూలాన్ని వదిలిపెట్టి సూక్ష్మానికి వెళ్ళారు. సూక్ష్మంలో చూస్తే ఏమైంది, పంచమహాభూతాలు శక్తులుగా ఉన్నాయి, పంచశక్తులు. అంతే కదా, మనం స్థూల శరీరాన్ని వదిలి ప్రాణాన్ని ఆధారం చేసుకుని ప్రాణాన్ని అరణిగా అంటే మధిస్తే, ప్రాణ మనసులను మధిస్తే అక్కడ అనంతమైన శక్తి వ్యక్తమవుతుంది. మరి మహాత్ముల శక్తి ఆశ్రయించి ఉంటుందంటే ఏంటి, వాళ్ళు స్థూలాన్ని వదిలేశారు కాబట్టి. సూక్ష్మమంతా శక్తి. మనకు అన్నమయ కోసం స్థూల శరీరం అయితే, సూక్ష్మ శరీరం విజ్ఞానమయ కోశాలు, సూక్ష్మ శరీరం. ఇప్పుడు ఈ సూక్ష్మ శరీరంలో శక్తి దాగి ఉందన్నమాట. ఇదేమైందంటే ఆవరణ ధర్మంతో తన యొక్క శక్తిని మరచి నేను అల్పుణ్ణి, నేను హీనుణ్ణి ఇలా అనుకుంటాను. నేనేంచి అశక్తత, ఎందుకంటే శరీరం నేను అనుకుంటాను కాబట్టి పరిమితమైతే. ఇప్పుడు
ఈ పంచీకరణ ద్వారా మనం ఏం తెలుసుకున్నాం? పంచీకరణతో అవి పంచబడినప్పుడు మన ఉపాధిలో ఈ పంచమహాభూతాలే 24 తత్వాలుగా విడగొట్టబడ్డాయి అన్నమాట. ఈ పంచమహాభూతాలే వాటి ఒకదాంతో ఒకటి కలుపుకొని విడిపోతూ ఉన్నప్పుడు అవి స్థూల సూక్ష్మ కారణాలుగా విభజించబడినాయి. ఆ స్థూల సూక్ష్మ కారణ తత్వాలే పంచమహాభూత తత్వాలే మన 24 తత్వాలుగా మన ఉపాధిలో ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడి నుంచి వెళ్ళారు వీళ్ళు? మహర్షులు తన శరీరాన్ని పట్టుకుని వెళ్ళాడు అనమాట అక్కడికి, అవ్యక్తానికి. కింద నుంచి పైకి వెళ్ళాడు. అక్కడ అవ్యక్తం దగ్గర అవ్యక్తం దగ్గర ఉన్నప్పుడు ఏం తెలుసుకోలేడు. నిద్రలో ఎలా తెలుసుకోలేమో అలా తెలుసుకోలేము. అక్కడ ఉపాధి లేదు. అక్కడ బీజ స్థితిలో ఉందన్నమాట సృష్టి యావత్తు. అంటే మనం నిద్రపోయినప్పుడు మేల్కోగానే ఆ పని ఉంది ఈ పని ఉందని హడావుడిగా లేవము. అప్పటిదాకా ఆ పని యొక్క వ్యవహారము, ఆ క్రియ, ఆ జ్ఞానము అన్నీ ఎక్కడున్నాయి? సుషుప్తిలో దాగి ఉన్నాయి, బీజ రూపంలో ఉన్నాయి. మేల్కోగానే హడావుడి వచ్చేస్తుంది అనమాట. అది చేయాలి ఇది చేయాలి, అది ఉంది ఇది ఉంది అనుకుంటారు. కర్మ రూపంలో వ్యక్తం అంటే క్రియాశీలంలోకి వచ్చేస్తుంది. హడావుడి పడిపోతాం అనమాట. రోజు చేసే పని, రోజు వండుకుని తినేదే అయినా సరే తాపత్రయం. ఇప్పుడు ఇదంతా నిద్రలో ఎక్కడికి వెళ్ళిపోయింది? అణిగి ఉందన్నమాట. అలాగే ఆ అవ్యక్తంలో అనంత సృష్టి యొక్క జ్ఞానము బీజ స్థితిలో ఉంది. అక్కడ తెలియబడదు. అక్కడి నుంచి తెలుసుకోవాలనే దిగాడు కింద దాకా, మానవోపాధి దాకా వచ్చేసాడు మనం తను తెలుసుకుందామని. ప్రతి కదలిక ఒక స్థితిగా మార్పు చెందిపోతుంది అన్నమాట. అక్కడ సంకల్ప మాత్రంతో అయిపోతుంది. ఇప్పుడు ఆ సంకల్పాన్ని ఆధారం చేసుకుని మానవోపాధి దాకా వచ్చేసాడు. వచ్చేసి ఇక్కడ నుండి మళ్ళీ మొదలుపెట్టాడు. ఇక్కడికి వచ్చేసరికి పూర్తయిపోయింది, పరిణామ క్రమం ఆగిపోయింది. ఇక మానవోపాధి తర్వాత ఇంకేంటని తెలుసుకుందామంటే ఇంకేమీ లేదు అక్కడ. ఎంత తెలుసుకున్నా ఈ ఇంద్రియాలు, ఈ విషయాలు, ఈ శరీరం, ఈ గొడవ ఇదే. ఒక జన్మలో ఏముందో ప్రతి జన్మలోనూ అదే ఉంది. కాకపోతే కథ మారింది. కథ ఒక్కటే మారుతుంది. అదే తినటం, అదే పడుకోవటం, అదే లేవటం, అదే అరిగించుకోవటం, అదే శ్వాస పీల్చటం. ఇందులో ఎవరికి ఏ మార్పు ఉండదు. అది కామన్ అందరు. కాకపోతే సూక్ష్మంలో ఉన్న స్వభావం దగ్గర, గుణాల దగ్గర భేదం ఉండేసరికి ఆ తీసుకునే విధానం అది కూడా ఏమన్నా సత్యమా? ఒకే విషయాన్ని నలుగురికి అందిస్తే ఒకడేమో ఏముంది ఇందులో అంటాడు, ఇంకొకడేమో దాన్ని ప్రపంచం బద్దలైపోయింది అనుకుంటాడు. ఆ విషయం ఇంత ప్రమాదమా అనుకుంటాడు. ఇంకొకడేమనుకుంటాడు ఏముంది ఇందులో అనుకుంటాడు. ఇలా మనం ఈ ప్రపంచంలో మనం తీసుకునే విధానాన్ని బట్టే కానీ అక్కడ సుఖదుఖాలు. మనం తీసుకోకపోతే ఆ ప్రపంచం జడం, అది మనల్ని ఏం చేయదు అని గుర్తించారనమాట. ఒక్కొక్క దాన్ని వాళ్ళు నిరసించుకుంటూ వెళ్తే ఇప్పుడు దాకా ఇదేదో నన్ను బాధించింది అనుకున్నాను, ఇదేంటి వదిలేస్తే దీని గోలే లేకుండా పోయింది అని అర్థం చేసుకుంటూ వెళ్ళారు. తీరా తెలిస్తే ఏమైంది? ప్రపంచం మనల్ని పట్టుకోలేదు, మనమే ప్రపంచాన్ని పట్టుకున్నాం అనేది అర్థమవుతుంది అన్నమాట. మనమే పట్టుకున్నాం ప్రపంచాన్ని. ఇప్పుడు వదిలించుకోవాల్సింది ఎవరు? ఎవరికి దుఃఖం తోచిందో వాడు, ఎవరికి తృప్తి కావాలనిపించిందో వాడు వదలాలి. ప్రపంచంలో ఏం దోషం లేదు. ఇప్పుడు ప్రపంచం అంటే ఏంటో తెలిసింది, ప్రపంచం ఎలా వ్యక్తమైందో తెలిసింది. ప్రపంచం నిష్ప్రపంచమైన స్థితిలో ప్రపంచం యొక్క స్పృహ లేదు, అక్కడ దుఃఖం లేదు, ఆనందము లేదు, ఏదీ లేదు. అది నిర్వికారం. ఆ నిర్వికార స్థితిని ఎవరైతే తెలుసుకున్నారో వారు పరిపూర్ణము, పూర్ణ తృప్తుడు. అబ్బా ఏ గోళ లేదని తెలుసుకున్నాడు అన్నమాట. వికారత్వం అంతా కూడా ఈ ప్రపంచంలోనే. సూక్ష్మ ఇక్కడ జీవుడి దగ్గరేమో మనసు, ఈశ్వరుడి దగ్గరేమో మాయ.
అక్కడేమో సృష్టికి ప్రేరేపిస్తోంది, అక్కడ స్పందింపజేస్తోంది. ఇక్కడేమో తన సృష్టి అనేది మరిపింపజేసి, తానే ఈశ్వరుడు అని మరిపింపజేసి, నేను జీవుణ్ణి అని తోపింపజేసి ఇక్కడ ఏడిపిస్తాను. దీనికి కారణం భ్రాంతి. వస్తువు ఒకటైతే వేరొకటిగా చూస్తాం మనం. అక్కడ ఉన్నదంతా కూడా భగవంతుని వ్యక్త స్థితి. ఇదంతా ఈ నామరూప జగత్తంతా భగవంతుడు తనను తాను వ్యక్తం చేసుకుంటూ సృష్టి తయారు చేసుకున్నాడు. చేసుకుని దానిని తెలుసుకోవాలంటే, మళ్ళీ అనంత సృష్టిని తెలుసుకోవాలంటే ఆయనకు ఉపాధి అవసరమైంది. మళ్ళీ తనలో ఉన్న శబ్దస్పర్శ రూపరస గంధాలని ఆధారం చేసుకుని, పంచమహాభూతత్వాలను ఆధారం చేసుకుని స్థూలంలోకి వ్యక్తం చేసుకున్నాడు. అప్పుడు ఈ ఉపాధి ఏర్పడింది. మానవోపాధిలోకి వచ్చాక తను ఎందుకు వచ్చాడో మర్చిపోయాడు. ఎందుకు వచ్చాడో మరిచి అన్నీ అంతే మొత్తం. మానవోపాధి రాతి నుండి మొదలుపెట్టి మెహర్ బాబా ఇచ్చిన స్టేట్మెంట్ అది. రాతి నుండి మొదలుపెట్టి రాతిలోకి ప్రవేశించి రాయి జ్ఞానం పొందాడు. పొందితే ఏం తెలిసింది అక్కడ? ఇది బండలాగా ఉంది, కదలటం లేదు, ఇక్కడ ఏం లేదు అనుకున్నాడు. నిద్రావస్థలో ఉండిపోయాడు అనమాట. అక్కడ రాతిలో సుప్తావస్థ అంటారు. అక్కడ ఏమి మానసిక స్పందన ఏం కలగల అక్కడ. ఇలా అలా రాతి నుండి లోహాల్లోకి వచ్చాడు. లోహాలు కొంచెం ద్రవతత్వం, వేడికి కరుగుతాయి, చలికి ఘనీభవిస్తాయి, కొంచెం మూమెంట్స్ ఉన్నాయన్నమాట అందులో, కదలికలు. ఆ లోహాల్లో ఉన్న అనుభవం పొందాడు. చలనం వచ్చిందనమాట అక్కడ. రాయి అచలం, కదల్లా. రాతిలో కూడా అవ్యక్తంగా చైతన్యం ఉంది కాబట్టి విగ్రహాన్ని చెప్పగలుగుతున్నారు. దేవీ దేవతల విగ్రహాలు అవన్నీ, రాతిని పగలగొట్టి ఇల్లు కట్టడాలు అవన్నీ, దాంట్లో చైతన్యం ఉంది. కానీ తనను తాను గుర్తించే చైతన్యం లేదు. మనసు లేదు అక్కడ. మనసు నిద్రావస్థలో. లోహాల్లోకి వచ్చేసరికి కొంచెం చలనం వచ్చింది అన్నమాట. లోహాల నుండి లోహాలు చలనము అచలము రెండు. అంటే ఘనీభవించినప్పుడేమో అచలంగా ఉంటున్నాయి, కదలకుండా. ద్రవ స్థితిలోకి మారినప్పుడేమో కదులుతుంది. మనసు లేదు కానీ స్పందన వచ్చింది, కదలికలు వచ్చింది. అక్కడి నుంచి వృక్షాల్లోకి వచ్చాడు. వృక్షాల నుండి వృక్షాల్లో లీలగా మనసు ఏర్పడింది అనమాట. లీలగా. అందుకని మనం రాత్రిపూట చెట్లను ముట్టుకోవద్దు. ఈ కిర్లియన్ ఫోటోగ్రఫీ వాళ్ళందరూ కూడా వృక్షాలకు కూడా ప్రాణశక్తి ఉంది. పుష్ప విలాపం ఏం చెప్పింది? ఒక పువ్వు తుంపితే అక్కడ నుంచి ఒక జీవరసం కారుతుంది. అంటే అది ఏడుస్తుంది, అది బాధపడుతుంది, తన నుంచి పువ్వుని వేరు చేశారని ఆ కవితా హృదయంతో చెప్తాడనమాట పుష్ప విలాపంలో. దానిని మనకు ఈ ఫోటోగ్రఫీ కెమెరాస్ తయారు చేసి వాటిల్లో కూడా స్పందనాత్మక చైతన్యాన్ని గుర్తించారు వృక్షాల్లో కూడా. కాబట్టి అందులో మనసు లీలగా ఉంది. అంటే స్వప్నావస్థలోకి వచ్చింది. సుషుప్తి నుంచి స్వప్నంలోకి వచ్చింది. స్వప్నావస్థలో ఉంది. మనం వెళ్ళి చెట్టును ముట్టుకున్నా వాటికి లీలగా తెలుస్తుంది అన్నమాట, స్పష్టంగా తెలియదు. అందుకనే మొక్కల్లో కూడా మనం ప్రేమగా వాటికి ఆ తత్వాన్ని వాటితో ప్రేమగా స్పృశిస్తే బాగా పూలు పోస్తాయి, కాయలు కాస్తాయి అని చెప్తారు. అలా వాటిలో ఇలా వృక్షాల్లోకి వ్యక్తం చేసుకుంది చైతన్యం. చేసుకుని అక్కడి నుండి క్రిమికీటకాల్లోకి వచ్చింది. క్రిమికీటకాలుగా మారిందనమాట. ఆ క్రిమికీటకాల నుంచి జంతువుపాధిలోకి వచ్చింది. జంతువుపాధి నుండి మానవోపాధిలోకి వచ్చింది.
అంటే ఇది కాదు అనుకుంటే మానవోపాధిలోకి వచ్చింది. మానవోపాధిలోకి వచ్చేసరికి బుద్ధి వికాసం చెందింది. ఇంకా దాని తర్వాత ఏంటి అని అంటే ఇక తను ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడ చేరటమే తప్పితే ఇక రెండో తెలియదు. ఇంకెన్ని జన్మలైనా మానవోపాధిలోనే తిరుగుతుంది. తీవ్రమైన జంతు లక్షణాలు ఎప్పుడన్నా ప్రబలితే మళ్ళీ జంతువుల్లోకి వెళ్ళి మళ్ళీ మానవుల్లోకి వచ్చేస్తాయి. వెళ్ళి ఆ జంతు సంస్కారాన్ని పూర్తి చేసుకుని మళ్ళీ మానవోపాధిలోకి వస్తుంది. ఇలా ఇక ఎండింగ్ ఏంటంటే కొన్ని కోట్ల ఎన్ని యుగాలైనా ఎన్ని కల్పాలైనా ఆత్మజ్ఞానం తెలుసుకునే వరకు తన మూలం ఏంటి అని తెలుసుకునే వరకు మానవోపాధి ధరించాక కొన్ని కోట్ల జన్మలు తిరుగుతాడంట జీవుడు ఇందులో తెలుసుకునే వరకు. ఎందుకంటే ఎక్కడ వేరయ్యాడో అక్కడికి వెళ్ళి విభక్తి అంటే వియోగం చెందాడు అనమాట. భగవంతుడి నుంచి వియోగం చెందాడు. చెంది ఇప్పుడు తనలో తాను వెతుక్కుంటున్నాడు తన స్వరూపాన్ని. తన స్వరూపం నిత్యతృప్తం, ఆనంద స్వరూపం. ఆనందం కోసం ఏం చేస్తున్నాడు? స్వరూపమే తానని తెలియదు కదా. భగవంతుడిగా ఉన్నప్పుడు ఏ గోళ లేదు కదా, హాయిగా ఉన్నాడు. ఇప్పుడు వేరయ్యాడు, విభక్తి చెందాడు. భక్తి అంటే ఏంటంటే తహపడుతుంది అనమాట, మళ్ళీ భగవంతుడిలో ఐక్యం చెందాలి అని. ఎందుకు తహపడుతుంది అంటే విభక్తి అయింది కాబట్టి, వేరయ్యింది, వియోగం చెందాం కాబట్టి. దానికే గురువుగారు ఏం చెప్తారు, కొత్తగా వివాహమైన దంపతులు మధ్యలో ఏదో నెల వస్తుంది కదా, ఆషాఢ మాసం వచ్చింది అనుకోండి, ఎలా ఉంటారు? ఈ ఫోను నా చేతిలో ఉందన్నమాట. ఇదేం లేదు, గురువు గారు చెప్తారు కదా, కొత్తగా వివాహమైన దంపతులు ఆషాఢ మాసం వచ్చింది అనుకోండి, వేరే అయినప్పుడు ఎలా తహపడతారు ఒకళ్ళనొకరు కలవడానికి. అంతటి తహపడుతుంది అన్నమాట జీవాత్మ భగవంతుళ్ళకి ఐక్యం చెందటానికి. ఎప్పటికప్పుడు ఐక్యం చెందటానికి ఎప్పుడెప్పుడు కలిసిపోతానా అనే తహతో వెతుక్కుంటుంది అనమాట ఈ జగత్తులో భగవంతుణ్ణి. భగవంతుని వెతుక్కుంటూ అనేక జన్మలు తిరుగుతుంది, కొన్ని కోట్ల జన్మలు తిరుగుతుంది అనమాట. అందుకే కృతయుగం నాటి నుంచి చెప్పారు మనకి. ఆ జీవుడే ఇక్కడ వాడు కూడా. ఆ కృతయుగంలో బయలుదేరిన వాడు కలియుగం దాకా వాడే ఉన్నాడు, వాడు మారలా. ఎన్ని జన్మలు మార్చుకున్నాడో, ఎన్ని ఉపాధులు మార్చుకున్నాడో, ఎంతమందికి తల్లి అయ్యాడో, ఎంతమందికి తండ్రి అయ్యాడో, ఎంతమందికి బిడ్డగా పుట్టాడో, ఎంతమందికి భర్త అయ్యాడు. ఎందుకంటే తనలో ఉన్న స్త్రీతత్వాన్ని వ్యక్తం చేసుకున్నప్పుడు, తనలో ఉన్న స్త్రీతత్వాన్ని తన ఎదురుగా వ్యక్తం చేసుకున్నప్పుడు తాను పురుషుడయ్యాడు. తనలో ఉన్న పురుషతత్వాన్ని వ్యక్తం చేసుకున్నప్పుడు తాను స్త్రీ అయ్యాడు. స్త్రీ అయ్యి పురుషుడితో ఏకత్వం చెందుతున్నాడు, పురుషుడై స్త్రీతో ఏకత్వం చెందుతున్నాడు. ఇలా కలుసుకుంటూ విడిపోతూ ఎన్నో జన్మలు తిరుగుతూనే ఉన్నాడు అన్నమాట. ఇది అసంతృప్తితో, ఈ రెండు ఏకత్వం చెందితే గానీ అది నిత్యతృప్తిని తెలియదు, ఆనందమే తన స్వరూపం అనేది తెలియదు అన్నమాట. అప్పుడు తనలో ఉన్న ప్రకృతిని, తనలో ఉన్న పురుషతత్వాన్ని తెలుసుకుంటాడు. ఈ సృష్టి ఎలా ఏర్పడింది, ప్రపంచం ఎలా ఏర్పడిందో తెలుసుకుని ఈ ప్రపంచంతో లింక్ తెగొట్టేసుకుంటాడు అన్నమాట. ఇంకా అంటే ప్రకృతి నుండి సృష్టి ఏర్పడింది, పురుషుడేమీ మార్పు చెందలేదు. ఇప్పుడు మారని ఆ పురుషతత్వమే కేవల జ్ఞానం, ప్రకృతి త్రిగుణాత్మకమైన చైతన్యం, శక్తి. ఇప్పుడు ఈ శక్తికి ఈ బలం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ జ్ఞానం కలిస్తే వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తాడు, తన యొక్క ప్రజ్ఞను ప్రపంచం నుండి వేరు చేస్తాడు, శక్తికి అందనివ్వడం అనమాట. ఇలా విభజించేస్తాడు అనమాట మళ్ళీ తిరిగి దాన్ని. ప్రజ్ఞను, తన చైతన్యాన్ని, తన జ్ఞానాన్ని ప్రపంచం నుండి వేరు చేస్తాడు. అప్పుడు అది నిష్ప్రపంచ స్థితిలో ప్రపంచం యొక్క ధ్యాసే లేదు, ఇక గోల్ లేదు, విడిపోయింది. మళ్ళీ ప్రపంచం కలిస్తే మనసుకు సంబంధించిన సుఖదుఖాలు అన్నీ వస్తాయి, గుర్తించేశాడు అనమాట. ఆ లింక్ తెగ్గొట్టడానికి చేసే సాధనే ప్రాణాయామ సాధన. మనసు దగ్గర విచారణ, ప్రాణం దగ్గర ప్రాణాయామాలు
ఇంకా ఉన్నాయి కదా యోగం పతంజలి యోగ సూత్రాలు, చిత్తవృత్తి, అష్టాంగ యోగం, యమనియమాలు, చిత్తవృత్తి నిరోధం, ఇవన్నీ సాధనలు అన్నమాట. వీటన్నిటి ద్వారా తనను తాను ప్రపంచం నుండి విరమించుకుంటూ ఉంటాడు. అప్పుడు ప్రపంచం ఉండగానే ప్రపంచంతో అసంగంగా ఉంటాడు. అలా ఉన్నవాడిని ఈ ప్రపంచం ఏమీ చేయటం లేదు. అది అక్కడ వాళ్ళు కనిపెట్టింది మన ఋషులు. ఎవరైతే ఈ ప్రపంచంతో సంగత్వం పెట్టుకున్నారో వాళ్ళందరినీ ఇది ఈ మాయ ఆవరింపజేస్తాం. అది గుర్తించటమే ఆత్మజ్ఞానం, బ్రహ్మ విద్య అదనమాట. ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే పరిపూర్ణత్వం అనేది తన స్వరూపమే అని తెలుసుకునే వరకు ఈ ప్రపంచంతోనే ఉంటాడు. ఈ ప్రపంచంతో కలిసి ఉన్నంత వరకు, ఇప్పుడు ప్రపంచం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు 24 తత్వాలు విడగొట్టుకున్నప్పుడు అంతఃకరణ చతుష్టయం, మనోబుద్ధి చిత్తాహంకారాలు, మనలో ఉన్న పంచ ప్రాణాలు, మనలో ఉన్న పంచ జ్ఞానేంద్రియాలు, మనలో ఉన్న పంచ విషయేంద్రియాలు, మన స్థూల శరీరం దగ్గర ఉన్న పంచ కర్మేంద్రియాలు, ఈ 24 వీటితో కూడిన వాడు జ్ఞాత 25. ఈ 5 25 ప్రపంచం. ఇంతకు మించి ప్రపంచం ఏమీ లేదు. ఈ ప్రపంచాన్ని దాటితే నెక్స్ట్ ప్రపంచం. ఈ 5 ఉన్న ప్రపంచాన్ని, మనలో ఉన్న ప్రపంచాన్ని తెలిసి అధిగమిస్తే అప్పుడు స్వరూప జ్ఞానం తెలుస్తుంది అన్నమాట. ఈ 25 తత్వాలతో కలిసిపోయి తన స్వరూపాన్ని విస్మృతి చెందాడు, మరిచాడు. ఇప్పుడు ఈ 25 నుండి విడగొట్టుకుంటూ స్మృతి కలుగుతుంది. తను ఏదై ఉన్నాడో తెలుస్తూ ఉంటుంది అన్నమాట. వెలుగు మళ్ళీ తిరిగి వెలుగు వైపు చూస్తాడు. ఇప్పుడు అంధకారంలో ఉన్నాడు, శరీరమే తాను అనుకుంటున్నాడు. ఇలా ఈ పంచీకరణను ఆధారం చేసుకుని ఈ సృష్టి ఎలా ఏర్పడిందో తెలుసుకుని ఎక్కడ లింక్ తెగొట్టాలి అంటే జగత్తు అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చెప్పారు. ఇప్పుడు జగత్ అన్న ప్రపంచం అన్న ఒకటే. ఎక్కడి వరకు చెప్పారు? స్థూల సూక్ష్మ కారణ స్థితుల్లో పంచమహాభూతాలు వాటిని విభజించుకున్నప్పుడు ఈ సూక్ష్మంగా ఏర్పడిన అంతఃకరణ, ఇప్పుడు చెప్పిన ప్రాణాలు, ఇవన్నీ 24 ఇవన్నీ కూడా మన ఉపాధిలోనే స్థూల సూక్ష్మ కారణ స్థితుల్లో ఉన్నాయన్నమాట. అవి మనం ఆ గుణ సంబంధంగా పంచీకరణ తెలుసుకున్నప్పుడు తెలుస్తుంది. ఉన్నప్పుడు ఇప్పుడు ఈ వ్యవహారం అంతా ఎక్కడి నుంచి ఎక్కడ జరుగుతోంది అంటే అంతఃకరణ యువతలంతా వ్యవహారం, అంతఃకరణ దాటితే అవ్యవహారం. ఇప్పుడు ఈ అంతఃకరణ యువతలంతా ఉన్న ఇదంతా కలిపి 24 తత్వాలని కలిపి మొత్తం కలిపి జగత్తు అన్నారనమాట. ఇదంతా ప్రపంచం. ఈ జగత్తును దాటితే నిష్ప్రపంచం. ఇప్పుడు ఈ ప్రపంచ వ్యవహారం అంతా ఎక్కడి నుంచి జరుగుతుందంటే స్థూలంగా చూస్తే పంచకోశాలు, అన్నమయ కోసం అంటే ఇదేమి జడం, దీని అంతా ఇది కదలటం లేదు. ఇప్పుడు వీటిని పట్టుకున్నారు, వీటిని విచారణ చేశారు, అసలు దీన్ని కదిలిచ్చేది ఏది అని. శరీరం కదులుతుందా? దాని అంతటది కదలలేదు. దాని అంతటది ఆ పని చేద్దాం ఈ పని చేద్దాం అని అనుకోవటం లేదు అసలు. మరి ఈ శరీరానికి శక్తి ఎక్కడిది అంటే ప్రాణం వల్ల ఈ శక్తి ఏర్పడుతుందని గుర్తించారు. ప్రాణ లక్షణాలు ఏంటి? ఆకలి దప్పికలు అన్నమాట. ఆకలి దప్పికలు నియంత్రిస్తే ఇంకా శరీరానికి డైరెక్ట్గా ప్రాణ సత్తా అందుతుంది అన్నమాట. స్థూలం ఏంటంటే మనం ఇచ్చే అన్నము నీరు వల్ల స్థూలంగా వ్యక్తం చేసుకుంటాం. ఇప్పుడు శక్తి ప్రాణం, ఈ ఆహారం వల్ల శక్తి వస్తుంది. నీరు తాగకపోతే నా ప్రాణం పోతుందో అంటాడు. ఆకలి వేస్తే అమ్మో నాకు ఆకలి అవుతుంది, నా ప్రాణం పోతుంది అంటే ప్రాణధర్మం ఆకలి దప్పికలు అనమాట. ఇప్పుడు ఆకలి దప్పికల ద్వారా ఈ శ్వాస ద్వారా ఈ శరీరం నిలబడుతోంది అని తెలుసుకున్నాం. ఈ ప్రాణం తనంతట తానే శ్వాస తీసుకుంటుందా దీన్ని అని ఆ ప్రాణం దగ్గర చూశాడనమాట. అదేమన్నా ఆలోచిస్తుందా, నేను గాలి పీల్చుకోవాలి వదలాలి అంటుందా,
నేను ఈ శరీరాన్ని పని చేయించుకోవాలంటుందా అని చూస్తే అది కూడా జడమే. దాని పాటికి అది లోపలికి వస్తుంది, పోతుంది, అంతే. అంతవరకు దాని పని. శరీరం లోపల శ్వాస తీసుకోవటం, వదలటం, అప్రయత్నంగా దాని పాటికి అది జరుగుతుంది అన్నమాట. ఇంకంతకు మించి అది చేసే పని ఏం కనిపించదు. అయితే మరి ఈ శరీరం ఈ పని చేయడానికి కారణం ఏంటి? ప్రాణం కూడా ఏమీ ఆలోచించట్లేదు. దీన్ని పని చేయించేది ఇంకోటి ఏదైనా ఉందా అని చూస్తే మనసు అని తెలిసింది. ఈ మనసు ఏం చేస్తుంది? ఈ 5 ఇంద్రియాల ద్వారా జగత్తులో ఉన్న విషయాలన్నీ గ్రహించి ఈ స్థూల శరీరాన్ని పనిముట్టుగా వినియోగించుకుని అదే అన్ని అనుభవాలు మనసు పొందుతుంది. అంటే మనసే చైతన్యం అనుకున్నాము ఇప్పుడు. అనుకుంటే తీరా చూస్తే మనసు స్వయంగా ఆలోచిస్తుందా అంటే నిర్ణయం జరగంతే మనసు ఏం చేయలేకపోతాం. అక్కడ ఏదో ఒక నిర్ణయం రానంత వరకు అది ఎన్ని రోజులైనా ఆలోచిస్తానే ఉంటుంది. అక్కడ నిర్ణయం జరిగే వరకు అది వ్యవహారంలోకి దిగదు. ఏదన్నా వ్యాపారం చేద్దాం అనుకుంది, ఏ వ్యాపారం చేయాలి అని ఆలోచించడం మొదలుపెట్టింది. ఫలానా వ్యాపారం చేయాలి అని నిర్ణయం వచ్చే వరకు రకరకాల ఆలోచించింది. కాబట్టి ఇదేదో దీనిని ఏదో ఒక నిర్ణయించేది ఏదో ఉంటేనే ఈ మనసు ముందుకు నడుస్తుంది, కానీ నిర్ణయించేది లేకపోతే ఆ మనసు అక్కడ ఆగిపోతుందని అర్థమైంది. అప్పుడు దీనిని నిర్ణయించేది ఏది అని చూస్తే అది విజ్ఞానం అయిపోతుంది, బుద్ధి. ఈ బుద్ధి నిర్ణయాల వల్ల మనసు పనిచేస్తుంది. మనసు పనిచేయాలంటే ఇంద్రియాలు కావాలి. ఇంద్రియాలకు విషయాలు, బయట జగత్తు కావాలి, ప్రపంచం కావాలి. ఈ పని చేసుకోవాలంటే ఈ కర్మేంద్రియాలున్న స్థూల శరీరం కావాలి. ఇవన్నీ అవసరమైనవి. ఈ బుద్ధి నిర్ణయాలు ఎలా చేస్తుంది? అప్పటికప్పుడు అనుకుని చేస్తుందా అంటే ఏదో చేద్దాం అనుకుంటుంది, అనుకున్నది అవ్వదు. కాబట్టి ఆ నిర్ణయాలు కూడా బుద్ధి తన స్వయంగా నిర్ణయించట్లేదు అని తెలుసుకుంది. ఒకటి చేద్దాం అనుకుంటే ఒకటి అవుతా ఉంది, ఒక చోటకి వెళ్దాం అనుకుంటే ఇంకో చోటకి వెళ్ళాల్సి వస్తుంది. ఇది చేద్దాం అనుకుంటే అది మారిపోయి ఇంకోటి ఏదో అవుతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అని చూస్తే ఆ నిర్ణయాలన్నీ కూడా, ఆ బుద్ధి నిర్ణయాలు కూడా ఆ లోపల కారణంలో ఏవైతే ఉన్నాయో అక్కడ ఆ కారణం నుండి ఆ సమయానికి ఏది అందించబడిందో ఆ రకంగా అది నిర్ణయిస్తాను. బుద్ధి కర్మానుసారినే. బుద్ధిని కర్మను బట్టి నిర్ణయిస్తాను అని చెప్తుంది. ఇప్పుడు కర్మకు ఆధారం ఏంటి? ఆ కర్మ అని కారణం దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ అన్నీ కూడా ప్రియం, మోదం, ప్రమోదం అనే వృత్తులు ఉన్నాయన్నమాట. అక్కడ ఇష్టాలు ఉన్నాయి. ఆ ఇష్టాలు ఎప్పటివి అంటే దానికి మళ్ళీ వెనకటి జన్మలు అని వచ్చిందన్నమాట. ఎన్నో జన్మల పరిణామ క్రమంలో అవి అక్కడ ఆ సంచితంలో పోగు చేసుకుంటూ తెచ్చుకుందనమాట. కొన్ని అనుభవించగా, కొన్ని వదిలేయగా, కొన్ని అనుభవించగా, కొన్ని వదిలేయగా, కొన్ని ఇది కాదని, ఇవి అవునని అలా అట్టు పెట్టుకుంది. కాబట్టి ఎవరి ప్రపంచం వాళ్ళదైంది. ఇప్పుడు ఈ ప్రపంచం ఎక్కడ తీసేయాలి? జగత్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఇప్పుడు ప్రపంచం నిష్ప్రపంచం చేయాలంటే స్థూల దేహం నుంచి కారణ శరీరం వరకు, స్థూల శరీరం నుంచి కారణ శరీరం వరకు ఈ పంచకోశాలన్నీ కూడా కారణ శరీరం దగ్గర నుంచి తీసుకుంటా రావాలి ప్రపంచం. అంటే ఏదేదైతే పుడుతూ పోతూ వస్తూ పోతూ ఉందో, మార్పు చెందుతూ ఉందో అదంతా కూడా జగత్తే. పరిణామం చెందేదంతా జగత్తే. అప్పుడు ఈ ప్రపంచం అంతా ఎలా నిష్ప్రపంచం చేయాలి అంటే ఇంద్రియాలకు బయట తెలియబడే విషయ ప్రపంచం దగ్గర మొదలుపెట్టి మన మనోబుద్ధుల వరకు అంతా జగత్తే. ఈ మనోబుద్ధులను దాటిన వాడు తనకు తానుగా ఉంటాడన్నమాట. ప్రపంచానికి అవతల వాడు ముక్తుడు. దాటిన స్థితిలో తనను తాను ఆవిష్కరింపజేసుకుంటాడు మరలా ఇందులోకి, దేహంలోకి. అప్పుడు అంటకుండా అసంగంగా ఉంటాడన్నమాట. ఇక మరలా ఇందులో మునగడు. అందుకనే పడవ నీటిలో ఉండాలి కానీ నీరు పడవలో ఉండకూడదు అంటారు. అంటే మనం సంసారంలో ఉంటూ సంసారాన్ని మనలోకి రానివ్వకూడదు అన్నమాట. సంసారమే ఈ ప్రపంచం.
ఈ ప్రపంచంలో పంచమహాభూతాలతో ఏర్పడిన ఈ శరీరమే మనకు పెద్ద సంసారం. ఇది ఎండకు ఎండకూడదు, వానకు తడవకూడదు, ఎప్పుడు సుఖంగా ఉండాలి, పట్టుపరుపులు కావాలి, సోఫాలు కావాలి, అన్ని సుఖాలే కావాలి. ఇంక దీనికి స్థూల శరీరం నేనుగా ఉన్నవాడు భోగ పురుషుడు అనమాట. ఈ జగత్తును భోగించాలి, ఆనందించాలి అనుకుంటా ఉంటాడు. అంటే ఆనందం ప్రపంచంలోనే ఉంది అనుకుంటాడు అనమాట. పోనీ అన్న ఆనందపడతాడా? ఒకటైపోయాక ఒకటి, ఒకటైనాక ఒకటి, ఒకటైనాక ఒకటి. ఇంకా అది అవ్వదు ఎప్పటికీ. తృష్ణ ఒకసారి పట్టుకుంది మాయ, ఇంక వదిలిపెట్టదు. ఎవరు మేలుకుంటారో, ఎవరికి మేలుకొల్పు కలుగుతుందో వాళ్ళు వదిలేస్తారు. మిగిలిన వాళ్ళు వదలమంటే, ఇవేమీ లేని స్థితిలో ఉండమంటే ఏముంది అక్కడ, ఇంకెందుకు అలా, అదే విజ్ఞానం అంటారు. ఈ సుఖము దుఃఖము ఆనందాపుగా వస్తూ ఉంటే దాంట్లో పడి తిరుగుతుంటారు. ఆ విసుగు పుట్టే వరకు తిరుగుతారు. విసుగు పుట్టిన వాళ్ళేమో వెతుక్కుంటారు మనలాగా. ఆ విసుగు అనే తీవ్ర స్థాయిని బట్టి ఉంటుందన్నమాట విడుదల. తాత్కాలిక వైరాగ్యం వస్తుంది. ఇలా వైరాగ్యాలు చెప్పారు కదా మనం, ప్రసూతి వైరాగ్యం, తాత్కాలిక వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం, ఇవన్నీ అలా వస్తూ పోతూ ఉంటాయి వైరాగ్యాలు. తీవ్ర వైరాగ్యం వస్తుంది అన్నమాట ఒకానొకప్పుడు. ఆ తీవ్ర వైరాగ్యం ఎప్పుడు వస్తుంది అంటే ఎన్నో జన్మలకు ఒకసారి ఆ సైకిల్లో వస్తుందంట. అది తిరిగి దానికి కూడా లెక్క ఉంది. ఆ తీవ్ర వైరాగ్యం వచ్చినప్పుడు కనుక ఇది పట్టుకోకపోతే మళ్ళీ పడిపోతూ ఉంటాడు, మళ్ళీ కొన్ని జన్మలు తిరుగుతాడు. కోటి జన్మలకు కానీ ముక్తుడు కాదు అని అంటే సాగర స్వామి చెప్పారనమాట. కోటి జన్మలకు ముక్తుడు కాదు అని అంటే ఏంటంటే, కోటి జన్మలు అయినాక ఒకసారి తీవ్ర వైరాగ్యం వస్తుందని. కోట్ల జన్మల్లో ఎప్పుడో ఒకసారి తీవ్ర వైరాగ్యం వస్తుంది. ఆ వైరాగ్యంతో అప్పుడు అవ్వకపోతే మళ్ళీ కొన్ని జన్మలు మళ్ళీ సైకిల్ ఆ వైరాగ్యం వచ్చేదాకా తిరుగుతాడు. చక్రభ్రమణం. ఎప్పుడు ఒకసారి వదలాల్సింది. చూసారా ప్రపంచం దగ్గర ఎంత ఆగిపోయిందో నాకు. అంతా ప్రపంచం. నిష్ప్రపంచమే నిత్యతృప్తం. నిష్ప్రపంచ నిర్వికల్ప నిరామయం అంటుంది కదా రాములు వారు. మహావాక్య బోధకే అంటే మహావాక్య బోధతో కానీ ఈ ప్రపంచం నిష్ప్రపంచం అవ్వదు. అంటే కేవలం ఈ శరీరం నేను కాదు అనుకుంటే అవ్వదు. మహావాక్య బోధతో స్వరూప నిర్ణయం అయితే కానీ అవ్వదని అర్థం అవుతుంది. సరే, ఎవరు ఎంత వైరాగ్యం ఉందో చూసుకోవాలి. మనలో ఎలాంటి వైరాగ్యం ఉంది. తీవ్ర వైరాగ్యంతో ఉన్నవాడికి 10 సార్లు చెప్పక్కర్లా, వెంటనే అర్థం అవుతుంది. నెక్స్ట్ అసలు అదే మన కాన్సెప్ట్ అక్కడే మొదలవుతుంది. ఎక్కడ వైరాగ్యం, మన కోరికలు అంతమైనప్పుడే మనకి ప్రపంచం అంతమవుతుందే చూస్తారు. అసలు నెక్స్ట్ అంశం అదే. కోరిక అంతం అవుతుంటే అదే కదా తీవ్ర వైరాగ్యం. అంతే కదా. దాంట్లో ఎన్ని ఉంటాయి కోరికలు, ప్రాపంచికమైన కోరికలు. ప్రపంచమే సృష్టి మాయ, నిష్ప్రపంచమే స్థితి జ్ఞానం. స్థితిగతి అంటారు కదా, స్థితిగతులు.
అవును. స్థితి అంటే ఒకప్పుడు ఉన్న స్థితి ఎప్పుడు ఉండదన్నమాట. ప్రపంచంలో ఉన్నప్పుడు గతించిపోతుంది, మారిపోతుంది, స్థితి అంటే దానికి మారి నిరంతరం మారిపోతూ ఉంటుంది. ఒకప్పుడు ఉన్నట్టు ఒకప్పుడు ఉండదు. మూడ్స్ అంటారు. ఆ మూడ్స్ నిరంతరాయంగా మారిపోతూ ఉంటాయి. దానికి కారణమే గుణాలు, త్రిగుణములు. ఎవరో న్యూస్ తీశారు, దానికి కారణం త్రిగుణములు. త్రిగుణములు అన్నమాట దానికి కారణం. అందుకని ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలి? శత్రువు ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలన్నమాట. శత్రువు ఎక్కడ ఉందో తెలుసుకుని ఆ శత్రువుని లేకుండా దుంపనాశనం చేయాలి, మళ్ళీ లేవకుండా. దుంపనాశనం చేయాలంటే అవ్యక్తం దగ్గర పట్టుకెళ్ళాలి. ఇది కాదు ఇది కాదు ఇది కాదు అనుకుంటే అవ్యక్తం దగ్గర తీసుకెళ్ళాలి. అక్కడ బీజాన్ని నిర్బీజం చేయాలి. బీజాన్ని నిర్బీజం చేయాలి. ఇంత అర్థం చేసుకోవాలంటే అప్పుడు మన మానసిక పరిణతి ఎక్కడ ఉండాలి? ఇంద్రియాల దగ్గర ఉందనుకోండి, ఇంకా ఇంద్రియాలు ఇంకా స్థూల శరీరం దగ్గర ఉన్నవాడు అక్కడే పడి తిరుగుతూ ఉంటాడు. కొమ్మర పురుగు గురించి చెప్తారు కదా. పేడ పురుగుకి పేడే ప్రపంచం. అందులోనే పుడుతుంది, అందులోనే తిరుగుతుంది, అందులోనే పోతుంది. అదనమాట కొమ్మర పురుగు. అలాగే ఈ ప్రపంచంలోనే పుడతాం, ఈ ప్రపంచమే నిజం అనుకుంటాం, ఈ ప్రపంచంలోనే ఏదో ఆనందించాం అనుకుంటాం, కాసేపు సుఖం అనుకుంటాం, దుఃఖం అనుకుంటాం, మళ్ళీ ఇక్కడే పడిపోతాం. ఈ ప్రపంచాన్ని మళ్ళీ వెంట మోసుకుపోతాం. ప్రపంచాన్ని వదలం. ప్రపంచాన్ని కారణ రూపంలో పట్టుకెళ్తాం అన్నమాట. స్థూలాన్ని వదులుతాం, కారణ రూపంలో పట్టుకెళ్తాం. తిరిగి కారణం మరలా ఏం చేస్తుంది? మళ్ళీ సృష్టిలోకి పడేస్తుంది. ఏదో ఒక కారణం పట్టుకెళ్తాం. ఏదో ఒక్కొక్కడికి ఒక్కొక్క కారణం. గురువుగారు చెప్తారు కదా, ఏం చెప్తారు? మంచి బిడ్డలు లేరు, అప్పుడు ఏమనుకుంటాడు? నాకు వచ్చే జన్మలో మంచి పుత్రులు కావాలి అనుకుంటాడు. మంచి ఇల్లు లేదు, పాకలో ఉన్నవాడు ఈ జన్మకి కుదరదు అనిపించింది, ఏమనుకుంటాడు? నేను వచ్చే జన్మ అయినా సరే మంచి ఇంట్లో పుట్టాలనుకుంటాడు. ఈ జన్మలో చదువుకోనాడు, ఏమనుకుంటాడు? చదువుకున్న వాళ్ళందరినీ చూసి నేను బాగా వచ్చే జన్మలో అయినా బాగా చదువుకోవాలి. ఆఖరికి జ్ఞానం రాకపోతే కూడా ఏమనుకుంటారు? వచ్చే జన్మలో నేను జ్ఞానులెంట పుట్టాలి అనుకుంటారు. ఇక్కడే వదలొచ్చు కదా. ఆ వదిలేదేదో ఇప్పుడు కాదుగా, ఆ వదిలేదేదో ఇక్కడే వదిలేయచ్చు కదా. మళ్ళీ నేను జ్ఞానుల ఇంట్లో పుట్టాలని చెప్పి మళ్ళీ ఇంకొక జన్మ. ఇలా తెలియకుండానే అన్నమాట, అజ్ఞానావరణ అంటారు. తెలియకుండానే కోరుకుంటాం. నోములని, వ్రతాలని, ఇవన్నీ దేనికి? తర్వాత జన్మలకే. కోరికలు చెప్తా ఉంటుంది అక్కడ లోపల. ఈ జన్మలో సుఖం లేదు, వచ్చే జన్మ అయినా ప్రశాంతమైన జన్మ పుడితే బాగుండు అనుకుంటారు. ఇలా మరలా జన్మలే కోరుకుంటున్నాడు కానీ అసలు ఈ జన్మే లేకపోతే గొడవ లేదు కదా అనుకోవట్లే. దానికి ఏం చేయాలో చేసుకోవట్లే. లోపల తీవ్రమైన ఒక కోరిక ఉందనుకోండి, ఆ కోరిక తీరకపోతే ఏమవుతుంది? ఈ జన్మలో అనారోగ్యమైన భార్య వచ్చింది, ఇక ఆ సంసార సౌఖ్యానికి లేదు, లోపలేమో ధర్మం ఉంది, బయట తిరగలేడు, ఆ కోరిక తీరలేదు. అప్పుడు ఆ కోరిక ఏమవుతుంది? ఇక అది పూర్తిగా అందే మోక్షం వైపు తిరగదు. అది తీవ్రంగా పనిచేస్తుంది అన్నమాట లోపల. ఇలా అందరికీ ఒక్కొక్కటి ఉంటుంది అన్నమాట. ఏదో ఒకటి చూసుకోవాలి, ఏది తీవ్రంగా మనలో మిగిలిపోయిందో చూసుకోవాలి. అదంతా మాయకి సంబంధించింది, ఉత్తుత్తిది. ఏదో ఉందని పరుగులు పెట్టేస్తుంది. చూసుకోవాలి, మరి
రహితం చేసుకోవాలి కదా అక్కడ తీవ్ర వైరాగ్యాన్ని. రహితం చేసుకోవటం అంటే ఏంటి? ఇదంతా మాయ అని తెలియటమే కాదు, మనసు ఈ రకంగా మనసు ఈ రకంగా జన్మలు తిప్పుతోంది. ఈ జ్ఞానంలోకి రాకపోవడం చక్కగా అన్ని తీర్థయాత్రలు చేయాలి, అదే పుణ్యం అనుకున్నాం. ఇందులోకి వచ్చాక ఇంకా తీర్థయాత్రలు ఎందుకు అనిపించింది? ఆ వాసన క్షయం అయిపోయింది, కోరిక. అదే కోరిక మిగిలింది అనుకోండి, అప్పుడు ఇదేం చేస్తుంది? అటు తిరగాలి ఇటు తిరగాలి అని చెప్తుంది, తిప్పుతుంది. ఇప్పుడు జ్ఞానంతో మనం ఏం చేసాం? ఇది కూడా మనసులో పుట్టిందే కదా, దాని లేని ఇదే కదా జన్మకు కారణం అవుతుంది. ఇదంతా ఈ ప్రపంచంలోనే కదా. ఈ ప్రపంచాన్ని దాటాక ఇదేమి లేదు కదా, నిద్రలోనే లేకుండా పోతుంది, పెద్ద నిద్రలో లేదు. మరి అది గుర్తించిన వాడు ఏం చేశాడు? ఎక్కడైతే ప్రపంచం అని గుర్తిస్తున్నాడు, గుర్తించి ఓహో ఇది నా జన్మకు కారణం అవుతుందా, ఇది నా పరంగా అవసరం లేదు, ఇక నాకు అవసరం లేదు, అంతే. ఏ కోరిక ఏ చిన్నది వచ్చినా అవసరం లేదు. కొడ్లవల్లేరు లక్ష్మి గారు చెప్పారనమాట. అమ్మాయి మీద, ఆమెకి ఒక అమ్మాయి కదా, ఎవరి సాధన వాళ్ళు చేసుకుంటూ ఉంటారనమాట. మామూలుగా సాధన చేసుకునే చెప్తా. ఇప్పుడు నాకు గీతాంజలి ఒకటే ఉంది. ఇప్పుడు ఈ మనసు ఏం చేస్తుందంటే ఒకటి వదిలేస్తే ఇంకోటి పట్టుకుందామని వస్తుంది, దాని పని అది. ఇప్పుడు ఆ మోహం అంతా ఎటు పెడుతుంది? మళ్ళీ ఈ గీతాంజలి మీద పెట్టింది అనుకోండి, అప్పుడు అదేం చెప్తూ ఉంటుంది? ఎప్పుడు ఆ పిల్లకి ఏమైపోతుందో, ఎలా ఉందో ఏంటో అని చెప్తూ ఉంటుంది మోహం. జ్ఞానం ఏం చెప్తుంది? అసలు జీవుడికి మరణం లేదు, జీవుడు ఎప్పుడూ కూడా నిత్యతృప్తుడే, మరణం అనేది దేహాలకి అని చెబుతున్నారు. అలాగే కష్టాలు అనేవి దేహానికి, సుఖాలు అనేవి దేహానికి, మనసుకి. మరి దానికి కారణం మనం ఇప్పుడు అంతా తెలుసుకున్నాం కదా, పూర్వజన్మ కారణమని. ఆ కారణాన్ని ఇప్పుడు ఆ శరీరం అనుభవిస్తుంది. మనందరం ఆ ప్రపంచంలోకి పిల్లల్ని వ్యక్తం అవటం, ఆ జీవుళ్ళు వ్యక్తం అవటానికి మన ఉపాధుల్ని వినియోగించుకుని వచ్చారు వాళ్ళు, అంతేగాని అంతవరకే మనం చేసింది వాళ్ళ ఆహారం వాళ్ళే తిన్నారు, వాళ్ళ పెరగటం వాళ్ళే పెరిగారు, వాళ్ళ చదువు వాళ్ళే చదువుకున్నారు, వాళ్ళ కర్మలు వాళ్ళే అనుభవిస్తున్నారు. అందరూ జీవుళ్ళే. అయితే జీవుళ్ళను అనుకునే దేవుళ్ళు అందరూ పరమాత్మ స్వరూపాలే. భ్రాంతిలో జీవుళ్ళని అనుకుంటున్నారు అంతే. జ్ఞానం వచ్చే వరకు జీవుడిని అనుకుంటారు, జ్ఞానం రాగానే దేవుడు అయిపోతారు. అయితే అందులోనే ఆత్మ పరమాత్మ రెండు ఉన్నాయి. జీవుడు ప్రకృతి పరమాత్మలు ఉన్నారు. ప్రకృతి తత్వంతో కలిసేమో జీవుడిని అనుకుంటున్నారు. ఎప్పుడైతే పరమాత్మ తత్వంతో కలుస్తారో జీవుడు పోతాడు. అందాక జీవుడిని అనుకుని తిరుగుతూ ఉంటారు. ఎన్ని జన్మలు మన ఒక్క ఉపాధి ఏముంది, తర్వాత ఇంకొక ఏ ఉపాధుల్లోకి వెళ్తారో ఆ కోరికలు తీరినంత వరకు ఎన్ని జన్మలు ఎత్తుతారో దానికి అప్పుడు ఆమె చెప్పారనమాట. ఈ మమకారం అనేదమ్మా అనేక జన్మలుగా అది మనకు ఎక్కడ పశుపక్షాదుల నుంచి వచ్చింది ఆ మమకారం. మనం ఆ జన్మలను దాటుకొచ్చాం కదా. పిల్లి చూడండి, పిల్లి కానీ కుక్క కానీ కొత్తగా పిల్లల్ని పెట్టినప్పుడు వాటి దగ్గరికి దేన్ని రానిపో, అసలు పీకేయటం ఇంకా ఇంక బ్రతకలేదు వాళ్ళ. ఆ సమయంలో అనుకోకుండా పక్కకి వెళ్ళిన వాళ్ళ పని ఇంకెంతే వచ్చిందనమాట ఆ మమకారం అనేది. జంతు పోనీ వాటిని అబ్జర్వ్ చేస్తే కొన్నాళ్ళు పోయినాక ఆ పిల్లల దగ్గరకు రానిస్తాయా? అసలు ఎక్కడ దగ్గరికే రానివ్వు. పాలు వదిలించాలంటే వాటిని చీడ్చి పడతాయి అనమాట, అరుస్తాయి, పోట్లాడతాయి, వదిలిచ్చేసుకుంటాయి.
వాటికి వాటంతట వాటి స్వయం సత్తా స్వయంగా వచ్చే వరకు కాపాడతాయి. ఆ స్వయం సత్తా ఆ స్వయం తెలివే భగవంతుడు. అందాక మళ్ళీ ఆ తల్లి రూపంలో భగవంతుడే కాపాడతాడు. ఆ భగవతత్వం కాపాడింది వ్యక్తం అయ్యే వరకు, భగవతత్వం వ్యక్తం అయ్యే వరకు అంతే, ఇంతవరకు ఉంటుంది. ఇప్పుడు ఆ మమకారాన్నే పట్టుకుని చూస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నడవటం వచ్చింది, వాళ్ళ సొంత తెలివి వచ్చింది, వాళ్ళ జీవితం వాళ్ళది. మళ్ళీ మనం ఎందుకు దాంట్లో దూరుతున్నాము అంటే మనకు బుద్ధి లేకనమాట. మనకు బుద్ధి ఉండట్లా. మళ్ళీ జంతు లక్షణమైన మనసే పనిచేస్తాను, మనసు పనిచేస్తాను. ఎందుకు అంటకుండా అంతేగా మనసు పని చేస్తుంది. మనసు అంతా జంతు లక్షణాలే, మమకార వ్యామోహాలు పనిచేస్తున్నాయి. అక్కడి నుంచి వచ్చింది మరి. అయితే ఈ మమకారం అనేది ఆది పరాశక్తి నుంచి వచ్చింది. ఆదిశక్తి నమ్మలక్షణం అన్నమాట. ఆదిశక్తి స్త్రీతత్వం. ఈ మమకారం అనేది పురుషుల్లోనూ ఉంటుంది, స్త్రీలోనూ ఉంటుంది, ఇద్దరిలోనూ ఉంటుంది. రెండు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కూడా వాళ్ళల్లో కూడా కనకపోయినా ఆ మమకారం ఉంటుంది పిల్లల మీద. ఇలా ఇది ఎప్పుడైతే ఏర్పడిందో దాని నుండి అది అనేక జన్మ సంస్కారాలుగా బలపడిపోయింది కాబట్టి చాలా కష్టం అనిపిస్తుంది అన్నమాట. దానికి ఆవిడ ఏం చెప్పిందంటే, నీకు గనక తీవ్ర మోక్షేచ్ఛ అనేది ఉంటే, ఇక మరలా నాకు ఈ జన్మలు వద్దు, ఈ ప్రపంచమే వద్దు అని కనుక ఉంటే, బాగా ఆకలి మీద ఉన్నవాడికి విషం కలిపిన ఆహారాన్ని ఎదురుగుండా పెట్టి తినబోతూ ఉండగా ఇందులో విషం కలిపారు అని చెబితే తింటాడా? చాలా ఆకలి మీద ఉన్నాడు, బుద్ధ నోట్లో అష్టావక్ర గీతలో ఏమో ఎందులోనో ఉంది, తింటాడా అని అడుగుతారనమాట. అప్పటికప్పుడు అయినా సరే నాకు ఆకలి వేస్తుందని తింటాడా? అలాగే ఏ కొంచెం మిగిలినా మళ్ళీ ఎక్కడ తిరిగి వచ్చేస్తానో అనుకున్నవాడు ఆ మమకారంలో ఒక జోలికి వెళ్తాడా? అలా ఉంటుంది అనమాట. వెళ్ళడు. అమ్మో ఇది కొంచెం మిగిలిపోతుంది కాబోలు అనుకుని వెళ్ళడు, దాని జోలికి వెళ్ళడు. అంటే ఏంటి? లోపల బంధం తెగొట్టుకోవటమే కదా అసంగం అంటే. ఇప్పుడు చెప్పింది ఏంటి? ప్రపంచంతో సంగత్వం లేకుండా ఉండటం. ప్రపంచం అంతా ఉంది. ఈ ప్రపంచంలో ఈ పంచభూతాత్మకమే ఈ జగత్తంతా, మన బిడ్డలతో సహా, మన ఉపాధితో సహా. ఇందులో ఏ ఒక్కటి శాశ్వతం? అన్నీ అశాశ్వతమే. ఇప్పుడు అశాశ్వతమైన పట్టుకుని మనం శాశ్వతంగా ఉండాలనుకుంటున్నాం. అది ఎలా కుదురుతుంది? అక్కడ దుఃఖం వస్తుంది అన్నమాట. అందుకని ఉన్నది ఉన్నట్లు చూడటం నేర్చుకోవాలి. దానిని సత్య దర్శనం అంటారు. ఉన్నది ఉన్నట్లు చూస్తే ఉన్నది ఉన్నట్లుగా ఉంటాడు అన్నమాట. అప్పుడు పోయేది పోతూ ఉంటుంది, వచ్చేది వస్తూ ఉంటుంది. ప్రపంచమే అంతా. అసలు ప్రపంచం అంటేనే అది. కొత్తగా పోయిందేంటి వచ్చిందేంటి? అయితే అవ్యక్తంలో ఉంటుంది, లేకపోతే వ్యక్తంలో ఉంటుంది. ఎక్కడికి పోతుంది? ఐసుగడ్డ నీరు అవుతుంది, ఐసుగడ్డ నీరు అవుతుంది, నీరు ఐసుగడ్డ అవుతుంది. తత్వం ఎక్కడ మారుతుంది? ఘనీభవించినప్పుడు అవ్యక్తంలో ఉంటుంది, ద్రవ స్థితిలోకి వచ్చినప్పుడు వ్యక్తం అవుతుంది. కాబట్టి అందరూ ఆ పరమాత్మ నుంచి వ్యక్తమైన వాళ్ళే, తిరిగి పరమాత్మలో లయమయ్యేవారే. మరలా తిరిగి రాకుండా లయం అవ్వాలనుకున్నవాడు తీవ్ర మోక్షేచ్ఛతో ఉన్నవాడు. దానికి ఏం చేయాలి? లోపల ఆ జన్మకు కారణమైంది ఏదైతే ఉందో అది గుర్తించాలన్నమాట. ఒకటో రెండో మిగులుతాయి చివరికి.
వడపైగా చివరి. ఆ ఒకటో రెండో నాకు మిగిలిన ఏమో మీకు చాలా తేలిగ్గా అనిపిస్తుంది, ఏముంది ఇందులో అనిపిస్తుంది. మీకు మిగిలిన ఏమో నాకు తేలిక అనిపిస్తుంది. అదే సంస్కార బలం. తీరా చూస్తే ఏమైంది, ఇటు నుంచి అటు చూస్తే అటు నుంచి ఇటు చూస్తే వీళ్ళది వాళ్ళకే తేలిక, వీళ్ళది వీళ్ళకి తేలిక. అంటే ఆ రెండు ఉత్తదనేగా అర్థం. ఉత్తి దాన్నే అలా పెట్టుకున్నాం అనమాట, ఒక గట్టి సంస్కారంగా. అంటే అందులో మునిగి ఉన్నాడికి అది ఎంత కష్టం అర్థం అవుతుంది, ఎదుటాడికేమో ఆడే కష్టంగా ఉంది, తేలిగ్గా అది మనకి లేదుగా. నీకు వస్తే కానీ తెలియదు అంటారు. అది నీ దాకా వస్తే తెలుస్తుంది, అది అనుభవించే వాడికి తెలుస్తుంది అని అంటారు. మామూలుగా మనం కూడా అంటాం పని చేసే వాడికి తెలుస్తుంది. ప్రపంచం ఎక్కడుంది? మనసులో ఉంది, మనలోనే ఉంది. మనసు మనలో ఉంది, మనం ఎక్కడ ఉన్నాం? మనసులో ఉన్నాం. ఈ ప్రపంచం అంతా ఎక్కడుంది? పరమాత్మలో ఉంది. పరమాత్మకి ఏమీ పట్టట్లా, మనకెందుకు వచ్చిన గోల్ ఇది? ఈ అనంత సృష్టి వ్యక్తావ్యక్తాలుగా తను తాను వ్యక్తం చేసుకుంటూ మళ్ళీ పరమాత్మలో లయమవుతున్న పరమాత్మకి ఏ సంబంధం లేకుండా ఉన్నాడు. పరబ్రహ్మకి ఏ పని ఆయనకేం పట్టట్లేదు. ఇప్పుడు ఆ వ్యక్తం వచ్చిందంటే కదా గురువు గారు మాయాతృతి బ్రహ్మ అనేది. మీరు ఒక్కసారి కూడా మాయాతృతి బ్రహ్మ అని వాడతారు, గురువు గారు మాయాతృతి బ్రహ్మ అంటారు కదా. ఇప్పుడు ఎందుకులే, ఇప్పుడే అర్థం కాదు. అది ఎరుకు విడిచే చోట. ముందు పరబ్రహ్మ స్థితిలో ఉంటే అప్పుడు అక్కడ మాయా సబలిత బ్రహ్మం ఏంటో, మాయకు అంటని బ్రహ్మం ఏంటో తెలుస్తుంది. ఈయన కింద వరకే చెప్పారు, యోగానంద నిష్ప్రపంచం వరకే చెప్పారు, పరబ్రహ్మ వరకే చెప్తారు. నెక్స్ట్ చాలా ఉన్నాయిగా, మనం ఇంకా సరే. మేము మంచి క్లాస్ వచ్చింది మధ్యాహ్నం కూడా బాగా చెప్పారు.